Recording started. Yeah. Hi Andy, నా పేరు శశి. 11 years of experience cyber security. And ఈరోజు వచ్చేసి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ లైక్ ఎన్యూమరేషన్ అండ్ స్కానింగ్ పైన చూస్తున్నాము. సో నిన్న టాపిక్ మొత్తం స్కానింగ్ పైన. సో వాట్ ఆర్ ద టూల్ దట్ వి యూజ్ అండ్ వై ద స్కానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నట్టు మనము చూసామండి. సో దర్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కానర్స్, స్కాన్ మెకానిజమ్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ కూడా ఉన్నాయి. లైక్ నెట్వర్క్ స్కానింగ్ ఎలా చేస్తాము, అప్లికేషన్ స్కానింగ్ ఎలా చేస్తాము, పీస్ ఆఫ్ సమ్ ఎగ్జామ్ డెమో టూల్స్ కూడా చూసాము ఎలా రన్ చేస్తాం అనేది. నౌ టుడే వి స్టార్ట్ ఎన్యూమరేషన్. సో స్కానింగ్ తర్వాత ఎంబడి వచ్చింది ఏంటంటే ఎన్యూమరేషన్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఎన్యూమరేషన్, నిన్న కొన్ని టూల్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయండి. 5 చూసాము. ఇంకా నిన్న స్కానింగ్ లో మనము ఫస్ట్ 5 చూసాము. నెట్ డిస్కవరీ బదులు ఇంకా నెట్ డిస్కవరీ వరకు, అండ్ నెక్స్ట్ ఈ రిమైనింగ్ చూద్దాము ఈరోజు. ఇది చూసేసి నెక్స్ట్ విల్ కంటిన్యూ విత్ ఎన్యూమరేషన్. ఎన్యూమరేషన్ సింపుల్ చిన్న టాపికే, బట్ దేర్ మళ్ళీ అగైన్ అక్కడ కూడా మనము డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ యూస్ చేస్తాము. సో ఫ్రమ్ హియర్ యూ కెన్ లెర్న్ మోర్ థింగ్స్. ఎస్, ఖాళీ రన్ అవుతుంది. ఓకే, స్టార్టెడ్. ఓకే, సో నెక్స్ట్ టూల్ వచ్చేసి మాస్ స్కాన్ అంటాము. సో మాస్ స్కాన్ అని చెప్పేసి రేంజ్ ఇస్తాము. అంటే ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు మనము లైక్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి అండ్ పోర్ట్ 80 పైన లైక్ ఇట్లా డిఫైన్ చేయొచ్చు విచ్ పోర్ట్ వి నీడ్ టు టెస్ట్ అన్నట్టు. అండ్ రేట్ ఈక్వల్ టు 10,000. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే know about the known as the fastest internet protocol port scanner. It can be used for IPv4 and using an asynchronous transmission in engine. We'll see. So we'll see like mass scan దీంట్లో ఇన్స్టాల్ అయి ఉందా? yes ఉంది. mass scan ఉంది. and next 192.168 1.1 /24 hyphen p80 and వీడు అదే అడిగినాడు ఇక్కడ. ఇది రేట్ ఈక్వల్ టు 10,000. ఈ రేట్ ఈక్వల్ టు 10,000. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఇమ్మీడియట్ గా స్టార్ట్ అయిపోయింది స్కానింగ్. 256 హోస్ట్ కి స్కాన్ అవుతుంది విత్ 1 పోర్ట్. ఒక పోర్ట్ తీసుకుంది 256 హోస్ట్ ని స్కాన్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇట్ విల్ దెన్ మీన్ లెస్ టైంలో మీకు అది మొత్తం అయిపోతుంది. ఎన్మ్యాప్ విల్ టేక్ అరౌండ్ 20 to 30 minutes అనుకోండి. 40 minutes కూడా అవ్వచ్చు. ఇది చూడండి, ఓన్లీ ఒక్క ఐపీ అడ్రస్ పైనే పోర్ట్ 80 ఉందని చెప్పేసి చూపిస్తుంది. చూడండి, డిస్కవర్డ్ ఓపెన్ పోర్ట్స్ అండ్ 192.168 అంటే నా ఒక్క దానిపైనే ఉంది, మిగతా ఏ ఐపీ అడ్రస్ పైన లేదు అని చెప్పేస్తుంది. సో దిస్ ఇస్ హౌ ద ఫాస్ట్. నీకు ఫాస్ట్ కావాలంటే యూ హ్యావ్ టు యూస్ దిస్. నేను అదే చెప్పాను కదా, ఒక్కొక్క టూల్ పర్పస్ ఒక్కొక్కటి ఉంటుంది. నీకు ఫాస్ట్గా రిజల్ట్స్ కావాలి, నాకు ఇమ్మీడియట్గా కావాలంటే యూ కెన్ గో ఫర్ ది ఎంఆర్ స్కాన్. లేదు నాకు లేట్ అయినా పర్లేదు, నాకు డీటెయిల్ కావాలంటే గో ఫర్ ఎన్మ్యాప్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ టూల్. అండ్ యూనికార్న్ స్కాన్, ఇది కూడా ఒక స్కానర్. యూనికార్న్ స్కాన్, ఓకే. ఓకే, యూనికార్న్ స్కాన్. ఈ ఆర్గ్యుమెంట్స్ గుర్తుపెట్టుకోవాలండి మీరు.
ఎందుకంటే ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. అది నాకే ఒకసారి గుర్తుండవు, సో అందుకే చెప్తుంది. లైక్ గుర్తు పెట్టుకోండి, ఎక్కడైతే టార్గెట్ అని ఉందో అక్కడ టార్గెట్ ప్లేస్ లో మీరు మీ ఐపీ అడ్రస్ ఇవ్వాలంతే. 192 ఆర్ ఆర్ హ్యాక్ హెచ్ఎస్ఈకే హ్యాక్ ఈ స్టార్ట్. ఇంకో దీని ఈ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ తీసుకుంటుంది. అది 192.109/32 ఉంటుంది. అంటే ఇట్ ఈస్ టేకింగ్ సమ్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రసెస్. మీరు ఏమంటారు ఐపీ రేంజ్ క్యాలిక్యులేటర్ అని కొడితే మీకు వస్తుంది 24కి ఏమేమి వస్తాయి, 32కి ఏమి వస్తాయి, 28కి ఏమి వస్తాయి, ఇలాంటివి కొన్ని ఉంటాయి సబ్నెట్స్ అన్నట్టు. వాళ్ళు స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ పెట్టుకుంటారు. సో ఫర్ దట్ యూ కెన్ మీరు చూసుకోవచ్చు ఏమేమి ఎలా చేసుకోవచ్చు అనేది. అండ్ ఈ సబ్నెట్స్ ఇవన్నీ మీకు నెట్వర్క్ సెక్యూరిటీలో వచ్చేస్తాయండి. నెట్వర్క్ స్కానింగ్ అక్కడ మీరు చూసేసుకోవచ్చు. ఇప్పుడు సో అది స్కాన్ అయ్యే లోపల మనం ఇంకో చూడొచ్చు. నెసస్ స్కానర్ ఈజ్ అ బెస్ట్ అండ్ ఆర్గనైజేషనల్ వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ టూల్. నెక్సస్, నెక్స్పోస్, Rapid7, Qualys ఇవి ఎక్కువ యూస్ చేస్తారు. అంటే నిన్న చెప్పిన ప్రకారం అయితే ఇవన్నీ ప్రొఫెషనల్ టూల్స్ ఆర్ పెయిడ్ వర్షన్ టూల్స్. అంటే నువ్వు కోట్లు సంవత్సరానికి 2 years కో. అండ్ రేంజ్ ఆఫ్ ఐపీఎస్ మీ ఆర్గనైజేషన్ లో అంటే డైలీ రన్ అవుతుందండి. అది డైలీ రన్ అవుతా ఉంటాయి మీ మెషిన్స్ లో. అందుకే చెప్పేది, మీ మెషిన్స్ లో ఏమైనా సాఫ్ట్వేర్స్ కానీ ఏమైనా అన్వాంటెడ్ ఏదైనా సాఫ్ట్వేర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే ఇమ్మీడియట్ గా మీకు నెట్వర్క్ సెక్యూరిటీ నుంచి ఒక మెయిల్ వస్తుంది, యు ఆర్ డూయింగ్ సమ్ మలీషియస్ యాక్టివిటీ అని. వాళ్ళకెట్లా తెలుస్తుంది? బికాస్ ఆఫ్ దిస్ ఏజెంట్. ఈ ఏజెంట్ అలర్ట్ ఇస్తుంది, ఈడెవడో ఏందో తేడా చేస్తున్నాడో చూసుకో అని చెప్పేసి. కొన్ని ఆర్గనైజేషన్ ఎట్లుంటాయంటే మెయిన్ కొంచెం హై అండ్ ఆర్గనైజేషన్, అంటే హై అండ్ ఇన్ ద సెన్స్ ఎక్కడైతే సెన్సిటివ్ డేటా ఎక్కువ డీల్ చేస్తుంటారో, లైక్ ఫినాన్షియల్ సెక్టర్, మెడికేర్ సెక్టర్. అండ్ మెయిన్ ఈ రెండే, ఫినాన్షియల్ అండ్ మెడికేర్ ఆర్ ది 2 టాప్ ప్రియారిటీ. నెక్స్ట్ కమ్స్ టు ది ఎనీ హోటల్ రిలేటెడ్ గా ఉంటే అవి చూసారు. బికాస్ అక్కడ టికెట్ బుకింగ్ ఇవన్నీ చూస్తాం, ఎందుకంటే అక్కడ నీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ యూస్ చేస్తారు కాబట్టి అక్కడ మీకు కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. బట్ మెయిన్ థింగ్ ఇస్ ఫినాన్షియల్ అండ్ హెల్త్ కేర్. ఈ రెండు చాలా అంటే చాలా కేర్ఫుల్ గా చూడాలి. అక్కడ ఎలా ఉంటుందంటే, నువ్వు ఏమైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా నీ క్రెడెన్షియల్స్ తోనే వర్క్ అవ్వదు. యూ హ్యావ్ టు కాంటాక్ట్ సిస్టమ్ అడ్మిన్ పింగ్ చేశారు, బాబు నాకు సాఫ్ట్వేర్ నా మెషిన్ ఇన్స్టాల్ చేయాలి, లెట్ మీ నో వెన్ యూర్ అవైలబుల్ అని చెప్పి మెసేజ్ చేస్తే వాడు వన్ ఫ్రీ టైంలో నీకు పింగ్ చేస్తే అప్పుడు మీరు కనెక్ట్ అయ్యి వాడు ఇన్స్టాల్ చేసిస్తాడు మీకు. అంతవరకు మీకు ఏది ఇన్స్టాల్ అవ్వదు. యూ కాంట్ కాపీ ఆల్సో. నీకు నీ పర్సనల్ మెయిల్ నుంచి నీ ఆఫీస్ మెయిల్ కూడా మెయిల్స్ పోవు, దిల్ బ్లాక్ ఇట్. బికాస్ ఇట్లాంటివి ఏమైనా డేటాని ఏమైనా ట్రాన్స్ఫర్ చేసి ఇన్స్టాల్ చేసి వైరస్ ఏమైనా ఇన్స్టాల్ చేస్తారని. సి దే ఆర్ నాట్, అంటే అది నిన్ను ట్రస్ట్ చేస్తలేరని కాదు, వాళ్ళ పాలసీస్ అట్లుంటాయి. అంటే బయట నుంచి ఏది లోపలికి రాకూడదు, అది స్ట్రిక్ట్. ఏ విధమైన సరే లోపలికి రావు నీకు. నీ మెషిన్లో వాట్సాప్ ఓపెన్ కాదు, యూట్యూబ్ ఓపెన్ కాదు. యూట్యూబ్ ఓపెన్ అయితే ఏమో మాకు మేము రిస్ట్రిక్షన్ అంటే దాన్ని అడిగినాము, ఎక్సెప్షన్స్ అడిగినాము. మాకు యూట్యూబ్ కావాలి బికాస్ వీ వాంట్ టు లెర్న్ సంథింగ్. సడన్ గా నాకు ఒక టాపిక్ గురించి తెలుసుకోవాలి, ఎంత చదివినా ఒకటే, ఒకసారి యూట్యూబ్ వీడియో చూసినా ఒకటే కదా. అందుకు అడిగితే వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు. కొన్ని కొన్ని దానికి వస్తుంది, కొన్ని ఇప్పుడు నువ్వు ఏదంటారు, ఇప్పుడు ఏదైనా ఒక యాక్టర్ గురించి ఏమన్నా చూడమనుకో అవి కనిపించవు, బ్లాక్ ఉంటాయి కొన్ని. మెయిన్ గా కంటెంట్ తోని కూడా బ్లాక్ చేస్తున్నారు వీళ్ళు. కొన్ని అట్లాంటి బ్లాక్ చేస్తారు వీళ్ళు. ఫేస్బుక్ గాన్, వాట్సాప్ గాన్, మీ ఇన్స్టాలో ఏవి పని చేయవు దాంట్లో. రిస్ట్రిక్టెడ్, మొత్తం రిస్ట్రిక్టెడ్. ఈవెన్ పెన్ డ్రైవ్ కూడా సపోర్ట్ కాదు నీకు. సో ఆ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంచాలి. ఇవన్నీ ఎవరు చేస్తారంటే కంబైన్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ అడ్మిన్. ఇది ఒక్కటే సిస్టమ్ అడ్మిన్ ఒక్కడే చూస్తారంటే కాదు, ఈవెన్ నెట్వర్క్ ఇంజనీర్ కూడా చూసుకోవాలంటే నెట్వర్క్ సెక్యూరిటీ నెట్వర్క్ ఇంజనీర్ అంటాము. నెట్వర్క్ ఇంజనీర్ లో సెక్యూరిటీ కూడా చూస్తారు వాళ్ళు. ఆ నెట్వర్క్ ఇంజనీర్ కూడా, ఎందుకంటే దే హ్యావ్ టు బ్లాక్ ఫ్యూ థింగ్స్. నేను చెప్పాను కదా యూట్యూబ్, వాట్సాప్ ఇవన్నీ బ్లాక్ చేయాలని. అండ్ అదే విధంగా యూట్యూబ్ లో మళ్ళీ ఒకవేళ నాకు పర్మిషన్ అడిగినా కూడా దే హ్యావ్ టు రిస్ట్రిక్ట్ ఓన్లీ ఫ్యూ కంటెంట్, నాట్ కంప్లీట్ యూట్యూబ్. మొత్తం కంప్లీట్ యూట్యూబ్ కూడా నీకు వాడు మాదిరిగా నీ క్వెరీస్ ని ఫైన్ ట్యూన్ చేసి ఇస్తారు వాడు. నాకు సమంత లేటెస్ట్ ఏమంటారు డాన్స్ వీడియోస్ కావాలంటే చూపించదు. నాకు ఓడబ్ల్యూఎస్పి లేటెస్ట్ సెక్యూరిటీ ఇష్యూ కావాలంటే చూపిస్తుంది. సో అలా క్వెరీస్ ని కూడా వీళ్ళు అది ఫైన్ ట్యూన్ చేసుకుంటారు.
అమ్మో అవన్నీ కొంచెం రిస్ట్రిక్షన్స్ బాగానే అవుతుంటాయి మా దాంట్లోనే కాదు, వేరే వేరే ఆర్గనైజేషన్ కూడా నేను చూసా. క్లయింట్ లొకేషన్స్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ కూడా కనిపించింది బ్లాక్ అవుతుంది. నాకు రిస్ట్రిక్షన్ అంటే నేను అప్పుడు ఏం చేస్తుంటే నా ఫోన్లో చూసుకుంటుంటే ఐ వాంట్ దిస్, ఓకే ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి అనేది అట్లా చేసుకుంటుంటే మీ ఇంకా ఫినాన్షియల్ సెక్టార్కి పోతే యూ వోంట్ ఈవెన్ యాక్సెస్, దే వోంట్ ఈవెన్ యాక్సెస్ ఇంటర్నెట్. కొన్ని నీకు ఇంటర్నెట్ కూడా రాదు. మేము క్లయింట్ లొకేషన్కి పోయినప్పుడు అదే ప్రాబ్లం అయితే మాకు ఇంటర్నెట్ కూడా యాక్సెస్ చేయరు. జస్ట్ వీ హ్యావ్ టు వర్క్. వాళ్ళు ఉన్న అప్లికేషన్ ఏదైతే అప్లికేషన్ వాళ్ళు లోకల్ హోస్ట్లోనే రన్ చేస్తుంటారు వాళ్ళు, ఆ డెబ్ ఎన్వైర్మెంట్ ఆ ఎన్వైర్మెంట్ అన్ని మొత్తం అక్కడ నుంచి టెస్ట్ చేసి స్కాన్ చేసి ఇచ్చిపోవాలి. ఏమైనా నాకు ఎక్స్ట్రా కావాలంటే ఐ హ్యావ్ టు నా ఫోన్లో చూసుకోవడం. కొన్ని దాంట్లో ఏంటంటే ఫోన్ కూడా నేను బయటనే పెట్టేసి రావాలి. ఐ షుడ్ నాట్ క్యారీ ఫోన్ ఇన్సైడ్ వర్క్ స్పేస్లో ఫోన్స్ తీసుకుపోనియరు. దే ఫేస్డ్. తర్వాత ఏంటంటే మాకు కాదండి, మాకు నేను ఐ నీడ్ టు కనెక్ట్ విత్ మై టీమ్ కదా, నేను అక్కడ ఉన్న టీంతో నేను ఈ ఇష్యూస్ ఉన్నాయి, నేను స్క్రీన్ షాట్ తీసుకుంటుంటా అండ్ ఇవి కవర్ అయినా నేను జస్ట్ మాట్లాడడానికి నాకు అట్లీస్ట్ ఒక సోర్స్ కావాలి కదా నాకు అని అంటే యూ కెన్ బ్రింగ్ నాన్ కెమెరా ఫోన్ అని చెప్పి అన్నారు వాళ్ళు. కెమెరా లేని ఫోన్స్ ఉంటాయి కదా ఎన్కటికి 1100, నీ స్నేక్ గేమ్ ఆడుకునే గేమ్ అట్లాంటి ఫోన్ తీసుకురమ్మన్నారు. సింపుల్ చెప్పండి, ఎర్ర బటన్ పచ్చ బటన్ అంతే. అది తప్పించి ఏమి ఉండదు దాంట్లో. ఎస్, ఒకటి ఫోన్ కొన్నాము తీసుకున్నాము వెళ్ళిపోయినాం లోపలికి, ఆ ఫోన్ తోనే యూస్ చేస్తాం. రిలయన్స్ ఫోన్ ఉండే ఒకటి, ఆ రిలయన్స్ ఫోన్ తోనే వాడుకుంటాం చాలా రోజులు. క్లయింట్ లొకేషన్ వెళ్ళినప్పుడు దీస్ టైప్ ఆఫ్ రిస్ట్రిక్షన్ షుడ్ బి మ్యాండేట్. ప్రతి ఆర్గనైజేషన్ అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ డీల్ చేస్తుంటే దీస్ థింగ్స్ ఆర్ షుడ్ బి దే ప్రెసెంట్. దెన్ ఓన్లీ ద ఇన్ఫర్మేషన్ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్. అండ్ ఈ టూల్స్ దానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఎనీథింగ్ వాట్ పెన్ డ్రైవ్ డిటెక్ట్ అవ్వగానే ఇది అలర్ట్ ఇస్తారు నీకు. ఈ టూల్నే కాదు, మీకు కొన్ని టూల్స్ ఉంటాయి ఇంటి లోపల మీ ల్యాప్టాప్ లో. ఇది ఒక ఏజెంట్, అలానే నీకు 3-4 ఏజెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ పర్పస్ ఉంటుంటాయి. అవి పెన్ డ్రైవ్ డిటెక్ట్ కాగానే నీకు అలర్ట్ వస్తుంది ఒకటి, వాళ్ళకి వీడియో ఎవడో సంథింగ్ పెన్ డ్రైవ్ డిటెక్ట్ చేసిండు, సి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ మెసేజ్ వస్తుంది. నేను చేయలే, బట్ పక్కన ఫ్రెండ్ ఎవరో దాంట్లో చేస్తే చెప్పిర్రు. జస్ట్ ఏదో నేను బై మిస్టేక్ ట్రై చేసిన డిటెక్ట్ అవుతుందా లేదా అన్నట్టునే అన్నాడు. ఎంబడానికి మెసేజ్ వచ్చిందంట టీమ్స్ నుంచి, వీ హ్యావ్ డిటెక్టెడ్ సమ్ సస్పిషియస్ పెన్ డ్రైవ్ కనెక్టెడ్ టు యువర్ మిషన్, ప్లీజ్ లెట్ మీ నో ది రీజన్ అని చెప్పేసి కనెక్ట్ అయ్యారంట. ఫోన్ కాల్ కనెక్ట్ అయినారంట వాళ్ళు. ఎంబడే చెప్పేసి ఏదో ఎస్ హాయ్ అనగానే వాళ్ళు కాల్ కనెక్ట్ అయిపోయి ఎంబడే స్క్రీన్ షేర్ చేపించి మళ్ళీ మాట్లాడారంట, ఏం చేస్తున్నావు ఎందుకు తీసుకున్నావు అన్నట్టు. అండ్ దిస్ ఇస్ అగేన్స్ట్ పాలసీ వైలేషన్, సో నెవర్ డూ ఇట్ అన్నారు. సరే ఓకే, ఫస్ట్ టైం తెలియకుండా చేసినప్పుడు నిన్ను శిక్షించారు, ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు. సెకండ్ టైం కావాలని చేస్తే దెన్ టర్మినేట్. ఎంబడే నీకు మెయిల్ వస్తుంది, దిస్ ఈస్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక మెయిల్ వస్తుంది అంతే, కథ. వేరే చూసుకోవాలి రేపటి నుంచి అన్నట్టు మీ. సో బీ కేర్ఫుల్, ఇమ్మీడియట్ గా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ హెవ్ డన్ ఎనీ బ్లండర్స్, కావాలని చేసి కావాలని డిస్ట్రాయ్ చేసిందంటే టర్మినేషన్ స్లిప్ ఇస్తారు నీకు. అంటే నీకు రిలీవింగ్ లెటర్ అని ఉండదు, టర్మినేషన్ లెటర్ అని వస్తుంది. ఈ 3 years 2 years ఎక్స్పీరియన్స్ చేసినావు అనుకో, టర్మినేషన్ లెటర్ తో నువ్వు ఎక్కడ పోలేవు. అడుగుతారు, ప్రతి కంపెనీ అడుగుతారు, లైక్ ఎఫ్ఐఆర్ లాగానే అది కూడా. ఎందుకు ఏం చేసినావు, ఎందుకు టర్మినేట్ అయినావు, వాట్ ఈస్ ద రీజన్, నువ్వు మా కంపెనీ అట్లా చేస్తావు నమ్మకం ఏంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఆ 2 years 1 year ఏదైతే టర్మినేషన్ లెటర్ తో పోయినావో యూజ్లెస్ అన్నట్టు, నీకు ఇక్కడ యూజ్ చేయలేవు ఆ ఎక్స్పీరియన్స్ ని, అసలు వేస్ట్ అన్నట్టు. ఇంకా అప్పుడు అట్లాంటివి జాగ్రత్త చూసుకోవాలి. అంటే ఎప్పుడైతే అంటే ఇంకా ఫస్ట్ కేసు మన టీసీఎస్ ఉంది చూడు, టీసీఎస్ జరిగింది కదా నాసిక్ లో, అలాంటి కేసెస్ లో వాళ్ళు టర్మినేట్ అవుతారు డైరెక్ట్ గా. వాళ్ళకి ఏ కంపెనీలు జాబులు తీసుకురా అంటే అన్లెస్ బ్యాక్ ఎండ్ నుంచి వాడు ఫేకులు పెట్టుకునే మనం పోతే చెప్పలేం, కానీ వాళ్ళవన్నీ తెలిసిపోయినాయి కదా ఏంది ఏం కథ అనేది. ఇంకా వాళ్ళకి సాధారణంగా జాబ్స్ రావు. ఇంకా వన్స్ ఎఫ్ఐఆర్ నీ పేరు మీద వచ్చిందంటే ఏ కంపెనీ పైన నీకు రాదు, బికాస్ దే ట్యాగ్ యువర్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ టు దట్ ఎఫ్ఐఆర్. ఇవి కూడా తెలుసుకోండి మీరు. ఎఫ్ఐఆర్ అంటే నా పేరు మీద వస్తుంది కదా ఊర్లో కేసు, నీ డీటెయిల్స్ అంటే లేదు, నీ ఆధార్ కార్డ్ నీ పాన్ కార్డ్ పైన ట్యాగ్ అవుతుంది, నీ పాస్పోర్ట్ పైన ఎక్కడ పోయినా సరే దొరుకుతావు. బ్యాక్గ్రౌండ్ ఏ కంపెనీ పైన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది, జరిగినప్పుడు ఆ డీటెయిల్స్ బయటకు వస్తాయి. కొన్ని పెద్ద పెద్ద కంపెనీ అప్పుడు పోలీస్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఎస్, దే విల్ డూ ఇట్. అంటే డౌట్ వస్తే తప్పించి నేను పిలవరు, బట్ నీ దాంట్లో పోలీస్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. బ్యాక్ అండ్ జరుగుతుంది. మీ పైన ఏమైనా ఉన్నాయా, వీడు ఎక్కడోడు కరెక్టేనా, ఇది ఈ దేశం వాడైనా, కొన్ని జరుగుతుంటాయి ఇవి పెద్ద కంపెనీస్. జస్ట్ నాకు ఒకసారి అయ్యింది అట్లా, జస్ట్ వెరిఫికేషన్ అయింది, నా ఇంటికి రాలేదు, నాకు ఫోన్ ఇయ్యలేదు, బట్ అయ్యింది అని తెలిసింది నాకు. అది ఎందుకంటే మెయిల్స్ కమ్యూనికేషన్ చూస్తుంటాం కదా, సో దానిలో తెలిసింది నాకు అలా. సో అవుతుంటాయి, సో బీ కేర్ఫుల్.
అందుకే అనేది చిన్న చిన్న తప్పులు చేసిన ఏమంగా ఫ్రెండ్ కొడుతున్న పోదాం పారా అని చెప్పేసి మీరు ఏ గొడవలు ఇరికినా మీ మీద పోలీస్ కేసు అయినా జాబులు రావు. గుర్తు పెట్టుకోండి. ఓకే, చిన్న ఏజ్ కాబట్టి ఉడుకు రక్తం అంటారు, అదన్నీ ఉంటది. నెవర్ ఎవర్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఆఫ్ ది క్రైమ్స్. చిన్న నుంచి పెద్ద వరకు ఏదైనా క్రైమ్ అంటారు. నువ్వు రూపాయి దొంగతనం చేసిన దొంగనే అంటాడు, 10 కోట్లు దొంగతనం చేసిన దొంగనే అంటాడు. సో డోంట్ ఎవర్ సి, అది నీ ప్రాప్తం ఉంటే నీకు వస్తుంది, లేదు నీకు రాదు. నీ ఇంటి ముందరనే పెట్టున నీకు దొరకవు. నీ ముందరనే ఉంటది, ఓ ₹1,00,000 బ్యాగ్ ఉంటది, కానీ నీది కాదంటే నీ ఒక్క రూపాయి కూడా నీకు దొరకదు. అదే నీదంటే చక్కగా ఇంటికి తీసుకపోతావు. సో నెవర్ అంటే ఎట్లా ఉండాలంటే, నువ్వు పైసలు నెంబడి వాడకు, నీ వర్క్ నువ్వు చెయ్యి, అది నీ నెంబర్ వస్తుంది. అట్లా అట్లా చూసుకో, అట్లా అనుకో. ఎస్, ఐ డూ ఇన్ దిస్ వే, నాది ఏదైనా వర్క్ నీ చేస్తా, లెట్ ఇట్ కమ్. ఆ టైం వస్తే అదే వస్తుంది. అట్లా ఉంటేనే బెస్ట్. నాకు కావాలి, గ్రీడీనెస్ మాత్రం రాకూడదు. ఎందుకంటే మీ చిన్న ఏజ్ కాబట్టి, ఇప్పుడే బీటెక్ అయి బయటకు వస్తుంది కాబట్టి చెప్తున్నా. గ్రీడీనెస్ అనేది ఉండదు. నాకు అదే కావాలి, అదే కావాలి, లేకపోతే ఇవ్వని దక్క నేను అది ఉందంటే మైండ్ ఎక్కడెక్కడో వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తయారవుతారు వాళ్ళు. వద్దు. సో కూల్. మీ చదువుకోండి, ఇవన్నీ నేర్చుకోండి, ప్రాక్టికల్ గా చూసుకోండి, దెన్ గెట్ ఎ గుడ్ జాబ్. జాబ్ వచ్చిందంటే యుల్ బి ఈజీలీ సెటిల్. చెప్తున్నా కదా, ఈ బయట ఏ రేంజ్ లో ఉందో మీకు అర్థమైతలేదు. ఈ ఎండకి పెయింట్లు వేస్తుంటే పాపం మా అపార్ట్మెంట్ పెయింటింగ్ వేస్తున్నారు. నాకే పాపం అనిపించింది తెలుసా. మధ్య మధ్యలో నేను పోయి ఏమంటారు ఈ ఫ్రిడ్జ్ నీళ్ళు తీసుకొని ఇస్తుంటా. అంత ఎండ నాకు జస్ట్ నిన్న 5 hours బయట తిరిగి వచ్చే వరకే నాకు వడదెబ్బ అంటారు కదా, అట్లా కొట్టి అడ్డం పడ్డా. నేను ఏసీ రూమ్ లో లేవకుండా అనుకున్నాను. నేను పొద్దున్న 8 వరకు లేచిన. నేను రాత్రి 8ంటికి వండుకొని పొద్దున్న 8ంటికి లేచిన. అందుకే మీకు 15 minutes లేట్ అని చెప్పిన. అట్లాంటి నాకు నెల రోజుల నుంచి చేస్తూనే ఉన్నారు వాళ్ళకి. సో సిచ్యువేషన్స్ ఆర్ టూ మచ్ అండి. బట్ ఎందుకంటున్నంటే చదువుకోండి. దిస్ ఈస్ ద బెస్ట్ ఫేస్. వన్స్ నువ్వు గెట్టిన్ అయినావా, నువ్వు ఇంటికి తిరిగి చూడడం అవసరం లేదు. యూ విల్ గో అప్. నీ గ్రాఫ్ అనేది పెరుగుతూనే ఉంటుంది కానీ కిందకి ఎప్పుడు రాదు. సో బీ ఎథికల్ వే, అంటే నెవర్ డిస్ట్రాయ్ ఎనీథింగ్. నెవర్ లైక్ ఏదైనా సరే డిస్ట్రాయ్ ఇన్ ద సెన్స్, వన్ ట్రస్ట్ ని డిస్ట్రాయ్ చేయకు, వన్ అసెట్ ని డిస్ట్రాయ్ చేయకు, ఏమి చేయకు. బీ ఇన్ ఏ ప్రాపర్ వే, ప్రాపర్ ఛానల్ గా పోండి. ఏ గొడవలో దూరకండి, ఫస్ట్ థింగ్ అదొకటే మెయిన్. బికాస్ ఈ చాలా మందిని చూస్తున్నా, మన రోడ్ల మీద చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ ఇంటర్ కూడా ఉండకపోవచ్చేమో, సగం మీసాలే ఉండవు. వాళ్ళు ఏందో జుట్టు ఇట్లా లేపుకుంటాడో కూడా, స్పైక్స్ అంటాడు, ముళ్ళ పందిలాగా పెడతాడు వాడు, అయితే కన్ను మీద ఏదో దయ్యం సినిమాలో కన్ను మీదకి జుట్టు తీసుకొచ్చినట్టే ఉంటది మంది. వాడు వచ్చి కొట్లాడతాడు బండంతో. వాడు కేసేస్తే మన లైఫే పోతుంది. వాడు ఆటో నడుపుకోవాలి, ఇంకా ఆటో ఆటో నడుపుకోవాలో లేకపోతే సైకిల్ దొక్కాలో ఏదో చేసుకుని ఉండాలి ఇంకా, మెకానిక్ షాప్ పెట్టుకొని. జాబ్ రావు. నేను చదువుకొని ఎందుకు, వేస్ట్ అవుతాయి కదా. నేనే చూసిన, అందుకే నేను ఈ టాపిక్ చెప్దామని నాకు అనిపిస్తుంది అప్పటి నుంచి మీకు. కానీ తెలుసా, నేను ఇట్లా కార్లో పోతున్నా, మా సార్ నడుపుతాడు, మా అపార్ట్మెంట్ లో నడుపుతున్నాడు. ముందర ఒక అంకుల్ కొట్లాడుతున్నారు వీళ్ళు. ఆయన జస్ట్ పాపం ఆయన యాక్టివ్, కొంచెం ఏజ్డ్ 60s లో ఉంటాడు, 55 to 60 మధ్యలో. జస్ట్ తాకింది అంతే సిగ్నల్ లా వన్ బండికి. ముగ్గురు ఎక్కిర్రు ట్రిక్కి. పోలీసు వాళ్ళు చూసింటే, నేను ఆపండి సార్ ఒక్కటి వేసొద్దాం అన్నట్టు అనిపించింది నాకు. నువ్వేంది, నీ కథ ఏంది, నీ లక్షణం ఏంది, మీ పేరెంట్స్ తీసుకురా మాట్లాడదాం అన్నట్టు అనిపించింది నాకైతే. ఆ, వద్దులే మళ్ళీ ఆ గొడవలు నేను పోతే ఇంకా ఎక్కడో పోతుంది అది. ముగ్గురు కలిసి కొట్టి నేను తిరిగి కొట్టలేను. పర్సనల్ ఇది గట్టిగానే అలా 1-on-1 అంటే చూసుకొచ్చాము, కానీ 3:1 అంటే కష్టం, అడ్డం పడతాం మనమే. సో డోంట్ ఇన్వాల్వ్. ఆయన ముసలాయన కనుక గట్టిగా ఆయన ఎవరో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఇంకా, నిన్న నా గవర్నమెంట్ హాలిడే కాదు నిన్న. గవర్నమెంట్ సపోజ్ ఇఫ్ ఈస్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ మీద మొత్తం వాళ్ళకి అగ్రెసివ్ గా మాట్లాడిర్రు. అలా అనిపిస్తుంది ముసలోడా అది ఇది అన్నట్టు. ఇఫ్ ఈస్ గవర్నమెంట్ ఎంప్లాయీ, దే వోంట్ గెట్ బెయిల్, కూడా బెయిల్ రాదు. అంటే ఆన్ డ్యూటీలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ మీద చెయ్యేసి ఏదైనా అట్లా మాట్లాడితే చాలా సీరియస్ పనిష్మెంట్ ఉంది. నాకు అదే అనిపించింది. పాప ఈ అంకుల్ అట్లా వదిలేసి అదే పొజిషన్ నేను ఉంటే, అరే గవర్నమెంట్ ఆఫీసర్ మీద నువ్వు చెయ్యేసినావు, నీ బతికేందో తెలుసా అని అంటా నేను. మనకు తెలుసా గవర్నమెంట్ అని తెలియదు, బెదిరియాలి అంతే, మాటలతోనే బెదిరించి మనం ఉరికియాలి ఇంటికి. సో అట్లాంటివి కొన్ని ఉంటాయి. బట్ ఎస్, ప్లీజ్ డోంట్ గో అన్ఎథికల్ వే. ఏదైనా సరే అన్ఎథికల్ అంటే నీ సొంతం కాదు, ప్రాపర్ గా ఏమైనా రూల్స్ ఉంటే రూల్సే ఫాలో అవ్వండి. ఎదర్ ఇన్ స్కూల్, ఎదర్ ఇన్ కాలేజ్, ఎదర్ ఇన్ హోమ్, అవుట్ సైడ్ నీ ఆఫీస్, ఎక్కడైనా సరే రూల్ ఇస్ అ రూల్ అంతే. అట్లనే ఫాలో అవ్వండి. దోస్ ఇస్ ద బెస్ట్ థింగ్. డోంట్ గో అగ్రెసివ్. నేను అదే చెప్తున్నా కదా, కోపం ఎక్కువద్దు, కూల్ గా ఉండండి నేను ఫస్ట్ థింగ్. బికాస్ నేను అది చూసినప్పటి నుంచి నాకు బా ఏంది ఇట్లే. నేను రోజు మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోతా, ఇంటికి వస్తే నాకు ఇవేమి నేను అంత చూడను. బట్ నిన్న చూసే వరకు ఇట్లా అనిపించింది. సో యా,
అదే అంటున్నా ఈ ట్రైనింగ్ కూడా అంతే. దిస్ ఇస్ లైక్ ఎడ్యుకేషనల్ పర్పస్. దీన్ని పెట్టుకొని నేను అది చేసేస్తా ఇది చేసేస్తా ఐ బీకమ్ లైక్ ఏమంటారు బ్లాక్ ఉంటుంది నీకు. కొన్ని వెబ్ సిరీసెస్ ఉంటాయి బ్లాక్ లిస్ట్, ఏమంటారు కొన్ని ఉంటాయి ఇలాంటివి లైక్ హ్యాకర్స్ సంబంధించి. అట్లాంటివి నేను నేర్చుకుంటూ అట్లా చేస్తా అంటే నో, డోంట్ గో. అదే దొరకనంత వరకు వాడు రాజే, దొరికితే దొంగ. దొరకనంత వరకు ఓడైనా సరే బ్లాక్ మెయిల్ చేయొచ్చు అది చేసి దొరికితే మాత్రం యూ వోంట్, నీ లైఫ్ అయిపోతుంది. ఇంకా నువ్వు వేస్ట్ ఇంకా అప్పుడు ఉండి కూడా మిగతా ఏజ్ అంతా నువ్వు ఏదో చిన్న చిన్న జాబులు చేసి బతుకు. జాబ్ ఇన్ ద సెన్స్ కిరాణా షాపు, సైకిల్ షాపులు, అంటే మీ బైక్ రిపేర్ షాపులు, పెట్రోల్ బంక్ ఇదే ఉంటది. అంతకు మించి నువ్వు సాఫ్ట్వేర్ పోలేవు. గవర్నమెంట్ జాబ్ ఇంకా కళల ఇంకా అది ఇంకంతే ఇంకా కళలే ఇంకా అవన్నీ మొత్తం. అది ఇంపాసిబుల్. యూ కాంట్ గో ఈవెన్ అవుట్ ఆఫ్ ఇండియా ఆల్సో. అవుట్ ఆఫ్ ఇండియా కూడా నువ్వు ఫారెన్ పోతా అటు పోతా అంటే ఏం చేయలేవు. పాస్పోర్టే నీకు బ్లాక్ లిస్ట్ లో ఉంటది వీడి ఇది అని చెప్పేసి. అందుకే కదా ఎమ్మెల్యేలు ఎంపీలు అంత ఈజీగా ఓనికి రాదు. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉంటాయి కొన్ని. తక్కువ పోనీకి వాళ్ళకి ఉండవు ఆప్షన్స్. అంటే ఎఫ్ఐఆర్ బుక్ అయినంత వరకు వాళ్ళు ఏడికి పోలేరు. కష్టం. అందుకే చూడండి ఇప్పుడు మినిస్టర్లు కూడా కొంతమంది తిరుగుతారు, అందరు తిరగరు. వై దే హ్యావ్ బుక్ అయి ఉంటది వాళ్ళ పాస్పోర్ట్ వైట్ లిస్ట్ అంటే బ్లాక్ లిస్ట్ లో ఉంటది వాళ్ళది. ఈ చిన్న కేసు అయినా సరే ఇట్ ఈస్ అన్ ఎఫ్ఐఆర్ బుక్ అయింది నీ పేరు మీద. సో ప్లీజ్ ప్లీజ్ బీ కేర్ఫుల్ అంతే. యప్. నెక్స్ట్, దీస్ ఆర్ ది టూల్స్ దట్ విల్ డిటెక్ట్. అండ్ ఎప్పుడైనా సరే మీరు మీ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు అడిగి చేయండి. అదే అంటున్నాను. యూ ఆస్క్ దెమ్, యూ టేక్ పర్మిషన్, దెన్ యూ డూ ద వర్క్. అంటిల్ అన్లెస్ అప్రూవల్ లేనిది మీరు ఏమీ చేయకండి. ఈవెన్ నెట్వర్క్ సెక్యూరిటీ కానీ, అప్లికేషన్ సెక్యూరిటీ కానీ, సిస్టమ్ అడ్మిన్ వాళ్ళకి పర్మిషన్ తీసుకొని ఈ రెండు టీమ్, నువ్వు ఏదైనా ఏ టీంలో జాయిన్ అయినా నువ్వు యూ హ్యావ్ టు టేక్ ప్రియర్ అప్రూవల్స్ అండ్ దెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ వన్. ఏదైనా సరే అప్రూవల్స్ తీసుకొని చేయండి. దట్ ఈస్ అ మ్యాండేటరీ. ఎస్. నెక్స్ట్ కమ్ టు ది ఓపెన్ వ్యాస్. ఇది ఓపెన్ వ్యాస్ అనేది గుడ్ టూల్ అండి. యాక్చువల్లీ నేను ప్రీవియస్ కంపెనీ ఉన్నప్పుడు ఎక్కువ మటుకు యూస్ చేశాను. లైక్ ఇది చాలా, దీన్ని ఏమంటారు, లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ లాగానే ఉంటుంది ఇది. ఫ్రేమ్వర్క్ టూల్ ఫర్ ఎ కాంప్రిహెన్సివ్ పవర్ఫుల్ వల్నరబిలిటీ స్కానింగ్ ఏ మేనేజ్మెంట్ సొల్యూషన్. నీకు ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి నువ్వు లాగిన్ అయ్యి మరీ చేస్తావు. యాక్చువల్లీ ఓపెన్ వ్యాస్ టూల్ ఇది ఇలా చెయ్యరు. దీని ఓపెన్ వాస్ కి సపరేట్ కమాండ్ ఉంటుంది. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం అని ఉంది. నేను అన్నాను కదా ఇది వద్దు, జెమిని, గో విత్ జెమిని చాట్ జీపీటీ, యువర్ విష్, దేనికైనా పోండి, నేను ఏమన్నాను. బికాస్ ఇంటర్వ్యూస్ లో కూడా వీటి గురించి కొన్ని దానిలో అడుగుతున్నారు. ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్ హౌ యూ సర్చ్ ఇన్ ది ఇంటర్నెట్ అని అడుగుతున్నారు. ఎస్, దే ఆర్ ఆస్కింగ్. నాకు రీసెంట్గా తెలిసింది ఇది ఒకటి. సో అంటే ఎలా సర్చ్ చేస్తా, గూగుల్ ఓపెన్ చేస్తా, గూగుల్లో సర్చ్ చేస్తాం కాదు, ఐ ఓపెన్ చాట్ జీపీటీ, ఆర్ ఐ ఓపెన్ జెమిని, ఐ ఓపెన్ క్లాడ్. ఇప్పుడు క్లాడ్ అనే కొత్త వర్డ్ వస్తుంది. ఇలాంటి వర్డ్స్ చెప్తే అచ్చా ఓకే వీని కొంచెం టెక్నాలజీ గురించి తెలుసా అన్నట్టు ఉంటుంది. జెమిని ఈజ్ ఆల్సో గుడ్. 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఏదైనా యూజ్ చేసుకో. యాపిలా ఐఫోనా, సారీ, యాపిలా సామ్సంగ్, ఏదైనా యూజ్ చేసుకో. దట్స్ యువర్ బిస్. నీ బడ్జెట్ ఏదో నీకు ఏది కంఫర్ట్ ఉంటుందో యూజ్ చేయి. ఇదే యూజ్ చేయాలని రూల్ ఏం లేదు, ఎక్కడ నీకు మెన్షన్ చేయలేదు, మ్యాండేటరీ లేదు, ఆప్షనల్. ఐ యూజ్ జెమిని బికాస్ జెమిని మంచిగా ఉంది. ఫోన్ పేనా జీపేనా? ఫోన్ పే. నువ్వు జీపే యూజ్, నీకు జీపే నచ్చచ్చు, నాకు ఫోన్ పే నచ్చింది చెప్పొచ్చు. నాకు జెమిని నచ్చింది బై, అందుకనే జెమిని యూజ్ చేస్తా. ఓపెన్ వాస్ ఎందుకంటే నేను ఎందుకు ఇంతకన్నా చెప్తున్నానంటే యూ హ్యావ్ టు లైక్ రిప్లై దెమ్. ఎందుకు జెమిని, క్లాడ్ ఎందుకు యూజ్ చేయవు, క్లాడ్ మంచిది కదా అది కదా అంటే మీరు బ్లాంక్ అండి, నోరు ఉమ్మిలు మింగద్దు. అంటే మన నీళ్ళు మింగుతామంటారు కదా, అట్లా చేయొద్దు. నాకు ఇది నచ్చింది, కొంచెం రెస్పాండ్. యూ హ్యావ్ టు రెస్పాండ్. లేదు అంటే అరే మీకు ఏం తెలియదు, ఎవడో చెప్పిండు జెమిని యూజ్ చేయమని, అందుకే జెమిని యూజ్ చేస్తుంది, దాని గురించి ఏం తెలియదని. చాట్ జీపీటీ, జెమిని, క్లాడ్, 3 ఆర్ లైక్ సేమ్ సిస్టర్స్ అనుకోండి. 3 సిస్టర్స్ అది. 3 సిస్టర్స్ ఉన్నా సేమ్ గా థింక్ చేస్తారా? లేదు, ఒక సిస్టర్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఇది కూడా అంతే. చాట్ జీపీటీ ఓ రకమైన రిజల్ట్ ఇస్తుంది, జెమిని ఓ రకమైన రిజల్ట్ ఇస్తుంది, క్లాడ్ ఓ రకమైన రిజల్ట్. బట్ మూడు ఒకటే. మూడు ఒకటే. నీకు ద వే ద రెస్పాన్స్ యూ గెట్ ఆర్ దాని డిఫరెన్స్ ఉంటుంది. నీకు ఎక్కడెక్కడి నుంచి వచ్చేది అనేది. బికాస్ అదొక చాట్ జీపీ, ఫోన్ పే, జీపే రెండు సేమా? సేమ్. అది ఫోన్ ట్రాన్సాక్షన్, ఇది ట్రాన్సాక్షన్ అవుతుంది. బట్ ఫోన్ పే అని చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. నీ కరెంట్ బిల్ చేయొచ్చు, ఇంటర్నెట్ కట్టచ్చు, అన్ని కట్టచ్చు, ఫోన్ బిల్, గ్యాస్ బిల్ అన్ని కట్టచ్చు. కానీ జెమినీలో, సారీ, జీపేలో అంత లేవు. బట్ బోత్ డూ సేమ్ థింగ్, సేమ్ వర్క్ చేస్తుంది, కానీ ఎక్స్ట్రా ఫీచర్స్ అని ఉంటుంది. ఎక్స్ట్రా ఫీచర్స్ కోసం పోవాలంటే గో ఫర్ ది క్లాడ్, సెకండ్ గో ఫర్ జెమిని, దెన్ గో ఫర్ చాట్ జీపీటీ. ఇది గుర్తు పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నది తెలీదు, నాకు గుర్తున్నప్పుడు నేను చెప్తుంటాను ఇవి. కమాండ్స్ ఫర్
ఇది నువ్వు కరెక్ట్గా ఇవ్వాలి. నీ మనసులో ఏముంది? ఓపెన్ వాస్ కమాండ్స్ టు స్కాన్ ది కంప్లీట్ వెబ్ అప్లికేషన్. అంతే. నేను గ్రాంధికంలో రాయాలా, బ్రిటన్ ఇంగ్లీష్ రాయాలా, యుఎస్ ఇంగ్లీష్ రాయాలా అవసరం లేదు. నీ బ్రెయిన్ లో ఏముంది? ఓపెన్ వాస్ కమాండ్ కావాలి టు స్కాన్ వెబ్ అప్లికేషన్. అంతే చాలు. అదే నీకు తెచ్చిస్తుంది. ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది నువ్వు ప్రాపర్ గా ఇస్తే, ప్రాపర్ గా ఎంత అప్రాపరియేట్ గా ఇస్తావో అంత ఈజీగా అది తీసుకొని వస్తుంది మీకు అది. రైట్. ఇది ఎందుకు వేరే తీసుకొచ్చింది చూడండి. ఇది గ్రీన్ బోన్ అంట. ఓపెన్ వాస్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ గ్రీన్ బోన్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్. ఓకే, మారిపోయింది. ఇది కమాండ్స్ మారింది. ఇది ఇది వేరే కమాండ్స్ వచ్చేసినాయి ఇప్పుడు. వాడు ఒక టాస్క్ ని క్రియేట్ చేసుకుంటున్నాడు. స్టార్ట్ టాస్క్. ఓపెన్ వాస్ కమాండ్స్ టు స్కాన్ కంప్లీట్ వద్దు, టు స్కాన్ వెబ్ అప్లికేషన్. వెబ్ సర్వర్ అని రాద్దాం. ఇదిగో ఓపెన్ కంప్లీట్ స్కాన్ అంటే ఏంటంటే ఇది దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఒక ఏమంటారు, ఒక యామెల్ ఫైల్ క్రియేట్, ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేసుకొని ఆ ఎక్సెల్ ఫైల్లో అప్లికేషన్ పోస్ట్ నేమ్, పోర్ట్ ఐడి అన్ని ఇచ్చేసి నీకు ఇక్కడ యూజర్ క్రెడెన్షియల్స్ కూడా ఇస్తాడు ఎక్కడో వీళ్ళు. ఆ యూజర్ క్రెడెన్షియల్స్ అంటే నీకు కాన్ఫిగరేషన్ సెట్ చేసి ఉంటావు. అప్పుడు రన్ చేసినప్పుడు దెన్ ఎప్పుడైతే రన్ చేస్తున్నావో ఎక్స్ఎంఎల్ ఫైల్ ని రన్ చేస్తున్నావో అప్పుడు ఆ డీటెయిల్స్ తెచ్చుకొని అది స్కాన్ ఇనిషియేట్ చేస్తుంది. బ్యాక్ ఎండ్ లో కూడా ఇలానే చేస్తుంది, బట్ అది అలా చూపిస్తుంది. ఓకే, ఇది కూడా సేమ్ అలానే చూపించిందా? ఫైన్ ఫైన్. సాకెట్ XML గెట్ టు కాన్ఫిగరేషన్ గ్రెప్ ఫుల్ అండ్ ఫాస్ట్ స్కాన్. గెట్ టు కాన్ఫిగ్స్ అయితే మ్యాండేటరీ ఉందండి. ఇది డైరెక్ట్ URL తోనైతే వర్క్ అవ్వట్లేదు. ఓపెన్ వాస్ ఎందుకు వచ్చింది? ఓపెన్ వాట్ ఈస్ దిస్ యూజ్డ్ ఫర్? ఇట్లా రాయొచ్చు. వాట్ ఈస్ దిస్ కమాండ్ యూజ్డ్ ఫర్? ఈ కమాండ్ దేనికి వస్తుంది? OMP అని చెప్పేసి, ఓపెన్ వాస్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ కమాండ్ లైన్ వైల్ న్యూయర్ వర్షన్ ఆఫ్ ఓపెన్ వాస్ ఇస్. ఓకే, అదే అనుకుంటున్నా. న్యూయర్ వర్షన్ ఇస్ ఇది కొత్తగా మారింది. పాతది అది ఉంది, ఇప్పుడు కొత్తగా ఇది మారింది. సో ఇది మనం ఇప్పుడు మార్చుకోవాల్సింది ఓపెన్ వాస్ కి. ఓకే, గాట్ ఇట్. ఈ డౌట్ వచ్చింది ఎందుకు ఇది మారింది అనేది. ఓకే ఓకే. దిస్ లింక్ ది లింక్ ఫర్ ది టార్గెట్ స్పెసిఫిక్ స్కాన్ కాన్ఫిగరేషన్. బ్యాష్ ఫైల్ ని క్రియేట్ చేయాలంటున్నాడు వీడు. Create the target. This tells a GVM which server to scan. Scan using fast. Get force list. Get the port list on some TCP. XML file. AD. Let's try this. ఇలానే ఉంటుందండి. కొత్త పాతది అది ఓపెన్ వాస్ అని కొట్టేసి డైరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు దే ఆర్ ట్రైయింగ్ టు మనం ట్రై చేయమంటున్నారు కొత్తది క్రియేట్ చేయండి అని చెప్పేసి.
దీంట్లో నుంచి ఇలా కాపీ పేస్ట్ ప్రాబ్లం అవుతుంది. ఓకే. 192 168 1.100 అంటున్నాడు కదా. ఇది 1.100 కాకుండా ఈ ఐపీ అడ్రస్ ఇది ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఆ ఐపీ అడ్రస్ ఇస్తాను. 109 మీకు లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో కనిపిస్తుంది. అదే ఏమంటారు, క్రాన్ స్కాన్ ఉంది కదా, అదే దాంట్లో పెట్టిన 176.213 లిస్ట్ ఆఫ్ పోర్ట్స్ కావాలి. ఇది ఒక చాలుకి ఇది చాలు. సర్వర్ క్రియేట్స్ ఓకే. దీన్ని సేవ్ చేసేస్తాను. పోయి ఓపెన్ .xml. సేవ్ చేసుకున్నాము. అప్పుడు ఏం చేస్తాను, సిడి అసలు ఓకే. ఇలాకి వచ్చేసినాము. సో ఇప్పుడు వీడు కమాండ్ ఏం చెప్తున్నాడు, GVM-CLI కాపీ చేసుకొని సెలక్షన్ you can install with the okay. It install GVM. గుర్తు పెట్టుకోండి, ఇలా రన్ చేయాలి. మీకు ఒక సారీ, నేను ఎందుకు ఇంతగా మీ ముందనే చేస్తానంటే, ఒకవేళ మీకు లేకుంటే యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ఇన్ దిస్ వే. అది క్వశ్చన్ అడితే ఎస్ నో అని చెప్పేసి మీ లైక్ రిమెంబర్ దిస్ స్టెప్స్. మీ దాంట్లో కూడా ఉండకపోవచ్చు. ప్రతి టూల్ అన్నిట్లో ఉండాలంటే రూల్ ఏం లేదండి. ఒకసారి ఉంటే ఒకసారి ఉండవు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఓకే ఇది టూల్ లేదంటుంది, సో ఇక్కడ నుంచి మనము రన్ చేస్తున్నాము అని చెప్పి మీ లైక్ యూ కెన్ ట్రై ఇట్. నెక్స్ట్ this tool must not be run as root user. Oh, okay. Yeah, I think ఒక టర్మినల్ తీసుకోవాలి.
టెర్మినల్ తీసుకొని నాన్ రూట్ యూజర్ లాగానే రావాలంటున్నాడు డివోసియుఎం ఈ డాక్యుమెంట్స్. నెక్స్ట్ పేస్ట్ క్లిప్బోర్డ్ error socket run gvd socket does not exist. Why? Step వచ్చింది. Error starting tag expected not found. Okay. కదా error with the starting tag expected and found line 1 column 1 ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇది టార్గెట్ ఇదే కదా కరెక్ట్గా చేసింది. ఓకే ఓకే ఇది ఒకసారి నేను మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తానండి. సంథింగ్ ఏదో ఇన్స్టాలేషన్ ఇష్యూ వచ్చింది అనుకుంటా. సిఎల్ఎస్ సాకెట్ రన్ జీవీడీ సాక్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఒకసారి చూస్తాను నేను దాని గురించి మళ్ళీ. సో దిస్ ఇస్ హౌ వీ డూ ఫర్ ఓపెన్ బ్యాస్ స్కాన్స్. అది దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ టూల్. అండ్ నెక్స్ట్ మెటాస్ప్లాట్ యూస్ చేసుకొని మనము డిఫరెంట్ స్కాన్స్ ఏదైనా ఉంటే యూస్ చేసుకోవచ్చు. మెటాస్ప్లాయిట్ యూస్ పోర్ట్ స్కాన్ అని చెప్పేసి ఇది ఉంటుంది. దిస్ ఇస్ లైక్ బిగ్గెస్ట్ టూల్ అండి, చాలా పెద్ద టూల్ అన్నట్టు ఇది. లైక్ అది రావాలంటే ఎంఎస్ఎఫ్ అని కొడితే చాలు. ఎంఎస్ఎఫ్ కన్సోల్ అని ఉంటుంది. ఎంఎస్ఎఫ్ కన్సోల్ అంతే, అది కొట్టేసి ఎంటర్ కొట్టండి చాలు. అదే నీకు ఒక 1 minute టైం తీసుకుంటుంది. లైక్ దిస్ ఇస్ కాల్డ్ ద మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్వర్క్ కన్సోల్. స్టార్టింగ్ మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్వర్క్ కన్సోల్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ దెన్ ఇట్ విల్ షో యూ లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ ఆర్ దేర్. నీకు ఈ ఆప్షన్స్ యూజ్ అనే ఉంటుంది. ఆప్షన్స్ కాల్డ్ యూజ్ అని ఉంటుంది. ఇలా బై యూజింగ్ దిస్ యూ కెన్ సెలెక్ట్ మల్టిపుల్ థింగ్స్. ఇక్కడ పోర్ట్ స్కాన్ చేస్తున్నాము. ఎక్స్ప్లాయిటేషన్స్ నువ్వు ఫైనల్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పాను కదా. ఫర్ ఎక్స్ప్లాయిటేషన్స్ వి యూస్ మెటాస్ప్లాయిట్. ఫైనల్ ఎక్స్ప్లాయిటేషన్స్ వి యూస్ మెటాస్ప్లాయిట్. రిమైనింగ్ మనం ఏం చేయగానే ఒక లాస్ట్ ఫైనల్ థింగ్ ఫర్దర్స్ యూ యూస్ మెటాస్ప్లాయిట్. ఇట్ మే టేక్ సమ్ టైమ్, అందుకే సపరేట్గా ఓపెన్ చేసి పెట్టాను. దిస్ ఈస్ హౌ ది
బట్ ఇట్ టేక్ సమ్ టైమ్. డేటాబేస్ అంతా లోడ్ చేసుకొని అవన్నీ చేసుకుంటుంది అది. లెట్ ఇట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఎనీ డౌట్స్ ఆ ఓపెన్ వాస్ ఒకటి వదిలేసేయండి. నేను అది చూసి ఏమన్నా అది ఇష్యూ రిజాల్వ్ చేసి మళ్ళీ మీకు రేపు చూపిస్తాను వాట్ ఆర్ ద స్టెప్స్ అంటే ఇక్కడ మిస్ అయింది అనేది. కొంచెం కొంచెం చెక్ చేయాలి అది. బట్ రిమైనింగ్ టూల్స్ యూ కెన్ వర్క్ ఆన్ దట్ వన్. అండ్ ఎస్, ఎనీ క్వశ్చన్స్ ఇప్పటి వరకు స్కానింగ్ దాంట్లో స్కానింగ్ లైక్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అయిపోయింది, స్కానింగ్ అయిపోయింది. ఎనీ క్వశ్చన్స్? మీన్ వైల్ అది మెటాస్ప్లాట్ రన్ అవుతుంటుంది. ఎస్, స్టార్టెడ్. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ లెట్ మీ నో. ఈ టూల్స్ ఇన్స్టాల్ చేయాలంటారా డిఫాల్ట్ గానే ఉంటాయి? ఖాళీ లినక్స్ లో డిఫాల్ట్ అన్ని ఉంటాయండి. ఈ ఖాళీ లినక్స్ అనేది ఒక వర్చువల్ మెషిన్. నేను ఇక్కడ VMware లో ఖాళీ లినక్స్ రన్ చేస్తున్నాను. దీనిలో అన్ని ఉంటాయి, బై డిఫాల్ట్ గా పెట్టి ఉంటాయి అన్ని మొత్తం. నేను 2025.4 అనే వర్షన్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు లేటెస్ట్ 26.4 నడుస్తుంటది. 1 year బ్యాక్ తినది ఇది. బట్ స్టిల్ కొత్త దాంట్లోనే కొత్త లేటెస్ట్ టూల్స్ వచ్చింటాయి, పాత దాంట్లో కొన్ని లేకుంటాయి అంతే. నాకు అంటే లాస్ట్ ఇయర్ ఇన్స్టాల్ చేసుకున్నాక అదే నడుపుతుంది. సో యూ కెన్ యూస్ దిస్ వన్. ఓకే, after this what commands do we need to use to scan the ARR target server? ఇక్కడ ఏం చేస్తున్నాను, యూజ్ ఆక్సిలరీ అని చెప్పి రాస్తున్నాను కదా. దీని తర్వాత ఆఫ్టర్ దిస్ వాట్ కమాండ్ డు వి నీడ్ టు యూజ్. ఇక్కడ సెట్ హోస్ట్, సెట్ పోర్ట్, సెట్ లైక్ సెట్ రిమోట్ హోస్ట్ అంటే హోస్ట్ IP కావాలి, పోర్ట్ కావాలి, అండ్ ఎక్స్ప్లాయిట్. ఈ 3 కావాలని అంటాడు. చూడండి ఇలా రాసుకోవచ్చు. మీకు ఒకవేళ నీకు ఇది అర్థం కాలేదంటే ఆఫ్టర్ దిస్ వాట్ కమాండ్ డు నీడ్ టు యూజ్. ఇగో షో ఆప్షన్స్ కొడతాము. నెక్స్ట్ సెట్ ఆర్ హోస్ట్, సెట్ ఆర్ పోర్ట్, అండ్ దెన్ ఎంత కావాలో దెన్ రన్. ఇలా రన్ చేస్తాం మనం. ఇలా దీస్ ఆర్ ది థింగ్స్ దట్ యూ టు యూజ్ అని చెప్పేసి మనం ఇంతవరకు వచ్చినాం కదా. ఇప్పుడు సెట్ చేసుకోవాలి మనం సెట్ ఆర్ హోస్ట్ అనేది. ఎందుకంటే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ నీకు కమాండ్ అర్థం కాకుంటే వాట్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్టర్ దిస్ వాట్ వీ నీడ్ టు డూ అనేది. సెట్ ఆర్ హోస్ట్, దాన్ని హోస్ట్ IP ఏముంది, ఇక్కడ హోస్ట్ IP అడ్రస్సే కావాలండి. ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. 109.176 109.76 230 239 69 సెట్ అయిపోయింది. ఆర్ హోస్ట్ సెట్ టు దిస్ వన్. నెక్స్ట్ సెట్ ఆర్ పోర్ట్. ఆర్ పోర్టే కదా, ఆర్ పోర్ట్ అనే ఆర్ పోర్ట్ తీగో ఏమైంది. క్లోజ్ అయిపోయింది. ఏమైంది? ఒక నిమిషం అండి, అది మళ్ళీ ఓపెన్ అవుతుంది. అందుకే చెప్పింది కొంచెం హై ఎండ్ మెషిన్స్ ఉంటే బెస్ట్ ఫర్ దిస్. ఆర్ పోర్ట్ మనం లిస్ట్ అన్ని ఇవ్వచ్చు, లేకపోతే 18 సెట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఆప్షన్స్, షో ఆప్షన్స్, ఇవన్నీ చేయొచ్చు. కాంగ్రెన్సీ పోర్ట్స్ 1 to 1000 అని ఆర్ హోస్ట్ ఆర్ పోర్ట్. ఓకే, సెట్ ఆర్ పోర్ట్ అని రాద్దాము. సెట్ పోర్ట్స్ అంటే ఆర్ పోర్ట్ కాదు, పోర్ట్స్ 1 to 10,000 పోస్ట్ పెట్టేసామా, అది పెట్టేసామా. షో ఆప్షన్స్ పెట్టేసిన, కాంకరెన్సీ 10, దెన్ రన్. అంతే. ఇదే మొత్తం రన్ చేసేసి మీకు ఏ పోర్ట్స్ లో ఏమేమి సర్వీసెస్ రన్ అవుతున్నాయో మొత్తం తెచ్చేసి చూపిస్తుంది అది. ఇట్ స్టార్టెడ్.
స్టార్టెడ్ వర్కింగ్ అంటే 80 పోర్ట్ పైన ఒకటి రన్ అవుతుంది ఆ పర్టికులర్ పోస్ట్ లో ఏమేమి రన్ అవుతున్నాయో తెచ్చి చూపిస్తాను మీకు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది టూల్. అంటే ఇది హై ఎండ్ టూల్ అనుకోండి. ఇంకా దీని నుంచి చేస్తే 100% రిజల్ట్స్ వస్తున్నట్టు ఇది. కానీ సాధారణంగా మనం ఈ ఖాళీలని ఎక్కువ యూజ్ చేయము. బికాజ్ ఈ ఆక్సిలరీ అనే దాంట్లో ఇది ఏమి డేటా పంపిస్తుంది ఆ పర్టికులర్ రిమోట్ పోస్ట్ అనేది ఎవరికి తెలియదు ఆ డెవలప్ చేసిన తప్పించి. ఇఫ్ దే సెండ్ ఎనీ మలీషియస్ మలీషియస్ ఒకటి ఏమైనా డేటా పంపించింది అనుకోండి ఆ పోర్ట్ పైన, చెప్పలేము నెట్వర్క్ లోకి ఏమొస్తుందో. సో అందుకే మనము ఈ ఖాళీని ఎక్కువ అంటే ఈ మెటాస్ప్లాట్ ఎక్కువ యూజ్ చేయొద్దని అంటుంటారు. బట్ యూ కెన్ లైక్ నేర్చుకోవడానికి ఫర్ ట్రైనింగ్ పర్పస్ యూ కెన్ యూజ్ దిస్. బట్ అందుకే లాస్ట్ కి పెట్టింది మెటాస్ప్లాట్ అనేది. మీకు జనరల్ గా మీ ఆర్గనైజేషన్ పోయినప్పుడు ఎక్కువ యూజ్ చేసేది నెక్సస్, నెక్స్పోస్, Rapid7, Qualys ఇవి ఎక్కువ యూజ్ చేస్తారు. నెక్స్ట్ కమ్ టు ది ఇది Nmap. నెక్స్ట్ కమ్ టు ది లైక్ మీద స్కానర్స్ ఉన్నాయి కదండి. ఇది క్విక్ స్కాన్ కోసం ఒకటి యూజ్ చేస్తున్నాము. ఇది మాస్ స్కాన్ యూజ్ చేస్తాము. నెట్ డిస్కవరీ తక్కువనే ఉంటుంది. Nmap ఎక్కువ ఉంటుంది. యాంగ్రీ ఐపీ స్కాన్, హెచ్పింగ్ ఇవన్నీ మనం వద్దంటారు వీళ్ళు. Nmap ఎక్కువ యూజ్ చేస్తాము. ఫస్ట్ కమ్ టు ది నెక్సస్, నెక్స్పోస్ ఇవి. నెక్స్ట్ కమ్ టు ది ఇది ఓపెన్ మ్యాథ్స్ అనేది ఓపెన్ సోర్స్. ఇది సేమ్ నెక్సస్ ఏ విధంగా అయితే చేస్తుందో ఓపెన్ మ్యాథ్స్ కూడా అదే చేస్తుంది అని అంటారు. బట్ ఈ కాన్ఫిగరేషన్ ఇన్స్టాలేషన్ అంతా ప్రాపర్గా అవ్వాలి. ఇప్పుడు ఎంజూర్ చేస్తే అది ఫెయిల్ అవుతుంది. సో ఇఫ్ యూ డన్ కాన్ఫిగరేషన్ ప్రాపర్లీ దెన్ యుల్ గెట్ లైక్ దట్ ఈస్ అ గుడ్ ఓపెన్ సోర్స్ టూల్. సేమ్ లైక్ నెక్సస్ అయితే నువ్వు ₹1 పెట్టి కొనుక్కునే బదులు ఓపెన్ మ్యాథ్స్ పెట్టి చేయొచ్చు అని అంటారు. బట్ ప్రాపర్ కాన్ఫిగరేషన్ ఉండాలి. అది దెన్ ఓన్లీ యూ కెన్ వర్క్ ఆన్ దట్. సో ఇది మీన్ వైల్ ఇది ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటుంటుందండి. వీ విల్ స్టార్ట్ విత్ ఎన్యూమరేషన్. సో వాట్ ఈస్ ఎన్యూమరేషన్? Is defined as a process which establish an active connection to the target host to discover potential attack vectors in the system. ఇక్కడ నువ్వు ఏం చేసినావు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినావు. ఓకే, దెన్ స్కాన్ చేస్తే నీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాగా తెలిసింది. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో పైన తెలిసింది, స్కాన్ చేసి కొంచెం ఇండెప్త్గా తెలిసింది. ఓకే, గుడ్. దెన్ వాట్ యూ వాంట్ టు డూ, యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్. నువ్వు నీ మెషిన్ నుంచి ఆ మెషిన్కి కనెక్ట్ అవ్వాలి. ఒక కనెక్ట్ అయ్యి దెన్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. అది ఎన్యూమరేషన్. త్రూ ఎన్యూమరేషన్ యూ ట్రై టు డూ ఇట్. అది 100% అవుతుందా? బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్, బేస్డ్ ఆన్ ది వర్షన్స్ దట్ సాఫ్ట్వేర్ ఈజ్ యూసింగ్. లేటెస్ట్ సర్ఫేస్ యూజేజ్ చేసుకుంటుంది, దట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ ఇట్. ఓల్డ్ వర్షన్స్ యూస్ చేస్తేనే అవుతుంది. అందుకే చూడండి, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఇష్యూ అవుతుందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అప్డేట్ యువర్ సాఫ్ట్వేర్. నీకు అటాక్ అవ్వదని అంటారు. ఎవరైనా చూసుకోండి, ఇప్పుడు ఈవెన్ మీ ల్యాప్టాప్ స్లో అవుతుందంటే విండోస్ అప్డేట్ చేయండి, కొంచెం ఫాస్ట్ అవుతుంది అని అంటారు వాళ్ళు. బికాస్ పాత వర్షన్స్ ఏమైనా ఉంటే వన్స్ యూ అప్డేట్ ఇట్, పాత టెంపుల్ అన్ని ఫైల్ డిలీట్ అయిపోయి కొత్త ఫైల్ లోడ్ అవుతాయి. కాబట్టి ఏమైనా స్లోనెస్ ఉన్నా ఫాస్ట్ అవుతుంది, ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఫిక్స్ అవుతాయి. సో దట్స్ ద రీజన్ ఫర్ సేఫ్ గార్డింగ్ యువర్ ఆర్గనైజేషన్. యూ హ్యావ్ టు టెల్ ఎనీ డెవలపర్, ఎనీ నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ ఆర్ ఎనీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ టు అప్డేట్ ది సాఫ్ట్వేర్. ఫస్ట్ థింగ్ అప్డేట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకో. సో దట్ ఇవన్నీ ఎన్యూమరేషన్, స్కానింగ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అవుతుంది. అదేం చేయాలి, ఎన్యూమరేషన్ ఫేస్ లోనే ఫెయిల్ అవుతుంది. వన్స్ యూ ఫెయిల్ ఇన్ ఎన్యూమరేషన్ యూ కాంట్ ఎక్స్ప్లాయిట్ ఇట్. అది మెయిన్. స్కానింగ్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఏ కంపెనీ, ఇప్పుడు నువ్వు ఫేస్బుక్ లో చేసినా వర్క్ అవుతుంది, ఇప్పుడు నువ్వు ఒరాకిల్ చేసినా వర్క్ అవుతుంది, ఇప్పుడు నువ్వు మైక్రోసాఫ్ట్ చేసినా వర్క్ అవుతుంది. దే వర్క్ ఆన్ దోస్ మిషన్. అంటే ఫైర్ వాల్ బ్లాక్ చేస్తే బ్లాక్ అయిపోతుంది. కానీ మిగతావి ఎన్యూమరేషన్ కానీ, అంటే ఎన్యూమరేషన్ అంటే యూర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్. నువ్వు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నావు, అక్కడ ఆపేసింది అనుకో యూ కాంట్ ఎక్స్ప్లాయిట్ దెమ్. అది మెయిన్ ఫేస్ ఇక్కడ. ఈ స్టెప్ ని కనుక ప్రాపర్ గా ఆపేసినావు అని అంటే మీ దాంట్లో హ్యాక్ అవ్వదు. సో ఇక్కడ ఎన్యూమరేషన్ ఈజ్ అనదర్ లైక్ యూస్ టు గ్యాదర్ ది ఫాలోయింగ్. ఈ ఎన్యూమరేషన్ ఫేస్ ఏం చేస్తామంటే ఇక్కడ కూడా కొన్ని ఇన్ఫర్మేషన్, ఇది కూడా పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లోనే ఒక పార్ట్. యూజర్ నేమ్, యూజర్ గ్రూప్స్ ఇవి క్రియేట్ అవుతాయి. ఇవి చెక్ చేస్తాయి ఎవరెవరు ఉన్నారు, ఏ గ్రూప్స్ ఉన్నాయి, ఏదేది ఉందనేది. దీస్ థింగ్స్ ఆల్ కమ్స్ ఐఏఎం అంటారు. అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది ప్రతి ల్యాప్టాప్ లో, ప్రతి దాంట్లో ఉంటుంది. మీకు మీ ఆ కంపెనీకి వెళ్తే యాక్టివ్ డైరెక్టరీస్ అంటారు, దేర్ యూ ఫాలో ఐఏఎం. ఇది మీకు నెట్వర్క్ రాదు, బట్ అందుకే కొంచెం ఎక్స్ట్రాగా తెలుసుకోండి. ఇది వాట్ ఈస్ ఐఏఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. అంటే నువ్వు యాజ్ ఎ ఏ గ్రూప్ అంటే ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నావు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్ తీసుకుపోయి దాంట్లో పెట్టరు.
ఫస్ట్ వాట్ దే డూ, ఒక ఆర్గనైజేషన్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ గ్రూప్స్. గ్రూప్ ఏంది? ఫస్ట్ గ్రూప్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, నెక్స్ట్ గ్రూప్ నేమ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ గ్రూప్ నేమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ అంటే కంప్లీట్ వర్డ్ సిఇఓ సిటిఓ లెవెల్. నెక్స్ట్ ఫినాన్షియల్ వస్తుంది, నెక్స్ట్ హెచ్ఆర్ టీమ్ వస్తుంది, నెక్స్ట్ డెవలప్మెంట్ టీమ్ వస్తుంది. అలా గ్రూప్స్ క్రియేట్ చేస్తారు. ఫస్ట్ గ్రూప్స్ ని క్రియేట్ చేసి ఆ గ్రూప్స్ కి ఏమేమి పర్మిషన్స్ ఇవ్వాలి, ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ గ్రూప్స్ అండ్ ఆ గ్రూప్స్ కి పర్మిషన్ ఇస్తావు. దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ థింగ్ టు ఎస్టాబ్లిష్ ఎనీ ఆర్గనైజేషన్. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక కోచింగ్ సెంటర్ కానీ, ఒక ఇన్స్టిట్యూట్ కానీ, ఒక కాలేజ్ కానీ, ఏదున్నా సరే, ఒక హాస్పిటల్ కానీ, ఫస్ట్ వాట్ దే డూ, ఫస్ట్ దుకాణం ఓపెన్ చేస్తావు, షట్టర్ ఓపెన్ చేసి అని ల్యాప్టాప్ అని పెడతావు. నెక్స్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ ఐఎం పాలసీ, రోల్స్ ని డిఫైన్ చేయాలి. ఇది గుర్తు పెట్టుకోండి, ఫ్యూచర్ లో ఎక్కడో దగ్గర మీకు టచ్ అవుతుంది. మీ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ వర్క్ మీరు చేయాల్సి వస్తుంది ఎక్కడో దగ్గర. లైక్ ఇన్ ఫ్యూచర్ లో ఏం చేస్తారంటే ఫస్ట్ దే క్రియేట్ గ్రూప్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ అని అడ్మిన్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తావు. ఫస్ట్ దిల్ క్రియేట్ అడ్మిన్, బికాస్ యూ హ్యావ్ టు బికమ్ ది అడ్మిన్ కదా. నువ్వు అడ్మిన్ లేకపోయి వేరే చేస్తా అంటే కాదు. ఫస్ట్ అడ్మిన్ క్రియేట్ చేస్తావు. ఎస్, ఆ అడ్మిన్ దానికి పర్మిషన్స్ ఇస్తావు. ఈ సిస్టమ్ అడ్మిన్ వాడు ఈ దానికే వీనికి పరిమితం, దానికి మించి పోకూడదు. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ వానికి నెట్వర్క్ డివైజెస్ పైనే యాక్సెస్ ఉంటుంది. హీ కాంట్ యాక్సెస్ హెచ్ఆర్స్ పర్సనల్ డేటా. ఇప్పుడు హెచ్ఆర్ ఉంది, హెచ్ఆర్ డీటెయిల్స్ చూడాలంటే మనకి యాక్సెస్ ఉండదు, బట్ హీ కెన్ యాక్సెస్ హెచ్ఆర్ మెషిన్. కానీ ఆ మెషిన్ లో ఉన్న డేటాని యాక్సెస్ అంటే ఆమె అప్లికేషన్స్ ని యాక్సెస్ చేయలేడు. అంటే హీ కాంట్ యాక్సెస్ అప్లికేషన్స్, బట్ హీ కెన్ యాక్సెస్ సిస్టమ్, ఫిజికల్ సిస్టమ్స్ కి మనకి యాక్సెస్ ఉంటుంది. ఎవరికి? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కి. అదే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కి నెట్వర్క్ రిలేటెడ్ యాక్సెస్ ఉంటుంది, అంతేగాని సిస్టమ్ రిలేటెడ్ యాక్సెస్ దొరకదు మనకి. అంతే కదా. ఇప్పుడు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ని మీరు మొత్తం ఏమంటారు, ఇది స్విచ్, రౌటర్స్ ఇవి ఎక్కువ చూస్తారు మీరు, అంతేగాని ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ పోరు. ల్యాప్టాప్ టచ్ చేయరు మీరు, ప్రింటర్ ని టచ్ చేయరు మీరు, కాఫీ మేకర్ ని టచ్ చేయరు మీరు. బట్ యూ విల్ చెక్ ఫర్ ది స్విచ్చెస్, రౌటర్స్, ఏ స్విచ్ నుంచి ఆ కాఫీ మేకర్ కనెక్ట్ అయింది, ఏ స్విచ్ నుంచి ఆ దానికి కనెక్ట్ అయింది, మీరు స్విచ్ లెవెల్ వరకే మీరు చూసేది. ది ఎండ్ పాయింట్ టచ్ చేయరు మీరు. మళ్ళీ ఎండ్ పాయింట్ ఎవరు వస్తారు? వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టీమ్ వస్తుంది, నెక్సస్ రన్ చేసే టీం వస్తుంది అక్కడికి. సో అట్లా మీరు ఒక అడ్మిన్ క్రియేట్ చేసి ఈ డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేయాలి. ఒక సెక్యూరిటీ దాంట్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒకడు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఒకడు, వల్నరబిలిటీ అడ్మినిస్ట్రేటర్ ఒకడు, లైక్ ఏమంటారు సైబర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ ఒకడు. ఇలా క్రియేట్ చేసుకుంటూ వస్తావు. దెన్ అడ్మిన్ క్రియేట్ చేసినాక దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ మళ్ళీ ఇంకొక రోల్ క్రియేట్ చేస్తావు. అడ్మిన్ కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, లైక్ నెట్వర్క్ ఇంజనీర్, అప్లికేషన్ ఇంజనీర్, సెక్యూరిటీ ఇంజనీర్, అంటే లైక్ ఇదే సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్. అట్లా ఇంజనీర్ అని ఇస్తావు. ఆ ఇంజనీర్స్ ఎవరు? మేము. ఐఎమ్ నాట్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ఆర్గనైజేషన్, నేను ఇంజనీర్ అంతే దాంట్లో. అలా పెట్టుకుంటారు. సో ఫస్ట్ దే క్రియేట్ గ్రూప్స్. ఎన్ని గ్రూపులు కానీ అన్ని గ్రూపులు క్రియేట్ చేయి. దెన్ అసైన్ యూజర్స్ టు దట్ గ్రూప్. ఇది రూల్ ఫాలో అవ్వాలి. చాలా మంది ఆర్గనైజేషన్ లో నేను చూస్తున్నా కదా, ఫస్ట్ డైరెక్ట్ యూజర్ క్రియేట్ చేస్తారు, యూజర్ తీసుకుపోయి ఆ సెట్ కి పట్టేస్తారు. అంటే 1:1 యాక్సెస్ ఎప్పటికీ ఉండకూడదు. హీ ఈజ్ నాట్ ది ఓనర్ ఆఫ్ దట్ అసెట్. అది గుర్తు పెట్టుకో. 1:1 అసెట్ అంటే ఇప్పుడు నా ల్యాప్టాప్ కి నేను ఓనర్, ఎందుకంటే నేను కొన్నా కాబట్టి నా పేరుతోనే లాగిన్ అయి ఉంటది, నా డీటెయిల్స్ తోనే దీనికి అన్ని టైప్ ఉంటాయి. ఎవరికైనా ఈ ల్యాప్టాప్ ఎవరైనా కొట్టేసినా నేను పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చి మ్యాక్ అడ్రస్ ఇస్తే నాకు ఇది దొరుకుతుంది. ఎస్, ఐ కెన్ గెట్ మై మ్యాక్ బుక్ ఆర్ మై ల్యాప్టాప్ బ్యాక్ అన్నట్టు ఉంటుంది. అది 1:1 ఎప్పుడు వస్తుంది? ఇది నేను ఓనర్ కాబట్టి. ఆర్గనైజేషన్ నీకు ఇచ్చిన ల్యాప్టాప్ ని ఓనరా? కాదు. దట్ ఈస్ ఆర్గనైజేషన్ అసెట్ అంటారు దాన్ని. అసెట్ గ్రూప్ కి టై అయి ఉండాలి. అంటే నువ్వు ఏ సిస్టమ్, అంటే దేంట్లో వర్క్ చేస్తున్నావు దానికి నిన్ను రిలేట్ చేసి ఉంటారు వాళ్ళు. ఆ గ్రూప్ లో నువ్వు ఒక మెంబర్ అంతే. సో అలా అసైన్ చేయాలి. అలా అసైన్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ విల్ బి ఈజీ టు హ్యాండిల్. మేము రీసెంట్ గా చూసినాము, నేను చెప్పాను కదా, నేను ఈ అప్లికేషన్ సెక్యూరిటీ చేస్తూ విఎం వల్నరబిలిటీ మేనేజ్మెంట్ కూడా చేస్తుంటాము. బికాస్ టాస్క్ ఎక్కువ వచ్చిందంటే మేము దాంట్లో కూడా జంప్ కొట్టాలి దీని నుంచి దానిలోకి. ఇది కొంచెం హోల్డ్ లో పెట్టి ప్రియారిటీ బేస్ గా మారుతుంటాము. సో అక్కడికి వచ్చినప్పుడు చూస్తే 1:1 అసైన్ అయి ఉన్నాయి. దాదాపుగా 1000 అసెట్స్ ఉన్నాయి. అట్లా షాక్ అయినాం, ఇందిరా ఇట్లా అసెట్ అయినాయని. తర్వాత చెప్తే అది కొత్త ల్యాప్టాప్స్ డైరెక్ట్ అసైన్ చేశారంట వాళ్ళు. అట్లా ఎట్లా అవుతాయి? వాడు ఏ సిస్టమ్, వాడికి ఏ గ్రూప్, వాడు అసలుకి డెవలపరా, టెస్టరా, క్యూఏ ఫంక్షనాలిటీ టెస్టరా, ఎవరి కింద పని చేస్తున్నాడు? ఏమీ లేదు. డైరెక్ట్ 1:1 అంటే వాడు తీసుకపోవచ్చు ఇంటికి ల్యాప్టాప్.
ఆ రూల్ ప్రకారంగా ఈజ్ ఓనర్ ఆఫ్ దట్ ల్యాప్టాప్. వాడి ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు, అమ్ముకోవచ్చు ల్యాప్టాప్ ని. ఆ పెంట రూల్ పెట్టిండు ఎవడో అసెండ్ చేసినోడు. వాడిని వేసుకున్నాడంటే ఓ రేంజ్ వేసుకున్నారు తెలుసా పాపము. బట్ తెలుసు తీసిన తెలియక బట్ ఇట్స్ రాంగ్, ఇట్స్ బ్లండర్. రాంగ్ కూడా బ్లండర్ చేసిండు. దెన్ ఒక్కొక్క దానికి వాడిని ట్యాగ్ తీసేసి, అంటే అక్కడ నుంచి వాడిని లైక్ అన్ట్యాగ్ చేసేసి, దెన్ దే హ్యావ్ అసైన్ హిమ్ టు ది గ్రూప్ లోకి అసైన్ చేశారు. సో దిస్ ఈస్ హౌ ది యూజర్ నేమ్స్ అండ్ గ్రూప్ నేమ్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా సరే నువ్వు ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి. మీరు ఒకటి వర్క్ చేస్తున్నారు, క్రియేట్ ఏ గ్రూప్. అందుకే చూడండి, వాట్సాప్ లో గ్రూప్ క్రియేట్ చేస్తాము. గ్రూప్ క్రియేట్ చేసి ఎవరెవరైనా అడ్మిన్ కావాలి, ఎవరు కావాలో మనం పెట్టుకుంటాము. అంతేగాని డైరెక్ట్ గా నలుగురు 5 మందిని కలిపి ఓకే ఫస్ట్ యూజర్ ని క్రియేట్ చేసి గ్రూప్ ని క్రియేట్ చేయం. ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేసి యూజర్ అసైన్ చేస్తాము. దిస్ ఇస్ ఆల్సో ఇన్ దట్ వే ఓన్లీ. దిస్ ఇస్ ఎ గుడ్ అప్రోచ్ యాక్చువల్లీ. ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. గ్రూప్ లో ఎవరెవరు ఉండాలి, వానికి ఎంతవరకు పర్మిషన్ చేసా, అడ్మిన్ పర్మిషన్ ఉండాలా, నార్మల్ పర్మిషన్ ఉండాలా, యూ కెన్ గివ్ దెమ్. నీ వాట్సాప్ గ్రూప్ లో అంతే, నువ్వు అడ్మిన్ ఉంటావు, నీ కింద వాళ్ళని అడ్మిన్ చేయాలా, యూర్ విష్, లేదా యూర్ విష్. అవసరం లేదు, మ్యాండేటరీ కాదు, అది ఆప్షనల్. సో దాట్ వే యూ నీడ్ టు డూ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్ అంటే గ్రూప్స్ ది ఎన్యూమరేషన్కి వచ్చినప్పుడు ఇవి కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 1:1 యాక్సెస్ ఉందంటే ఈజీగా హ్యాక్ చేయొచ్చు, అంటే ఈజీగా దాన్ని కాంప్రమైజ్ చేయొచ్చు. గ్రూప్ లెవెల్ పోయినామంటే అంత ఈజీగా, బికాస్ గ్రూప్ లో చాలా పాలసీస్ పెడతాము. ఈ పట్టి సపోజ్ ఏమంటారు, డెవలపర్ టీమ్ ఉన్నోడు సెక్యూరిటీ అసెట్స్ ని టచ్ చేయలేడు. వై? బికాస్ ఆఫ్ గ్రూప్. ఆడ గ్రూప్ మెంబర్ కాదు, అందుకే వానికి యాక్సెస్ లేదు. ఆ గ్రూప్ లో మెంబర్ ఉంటేనే యాక్సెస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా, ఈ ఎవరెవరికైతే నేను లింక్ ఇచ్చానో వానికి యాక్సెస్ ఉంది, బయట వాళ్ళు యాక్సెస్ చేయలేరు. ఈవెన్ ఇఫ్ ఐ ప్రొవైడ్ ద లింక్ టు అవుట్ సైడ్ మెంబర్ ఆల్సో దే కాంట్ లాగిన్, బికాస్ నేను అప్రూవ్ చేస్తే కానీ అది అప్రూవ్ కాదు. నేను అట్లా పెట్టుకున్నా, ఐ హ్యావ్ టు అప్రూవ్, ఆర్ ఎనీ వన్ ఫ్రమ్ దిస్ చాట్లో ఉన్న వాళ్ళు అప్రూవ్ చేయాలి, అంతవరకు అది అప్రూవ్ కాదు. ఇట్స్ మ్యాండేటరీ, అట్లా పెట్టుకోవాలి. ఆటో అప్రూవ్ కొట్టేయచ్చు కదా, ఎందుకు? నో, డోంట్ టేక్ రిస్క్స్. సెక్యూరిటీ పర్సన్ అంటే సెక్యూరిటీ పర్సన్ లాగానే బిహేవ్ చేయాలి. చల్తా అని మాత్రం ఉండకూడదు. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. ఇది ఫ్యూచర్ లో మీకు ఎప్పుడైనా సరే ఈ టాస్క్ వస్తుంది, ఎక్కడైనా సరే మీరు గ్రూప్స్ నేమ్స్ అని అంటే గుర్తుపెట్టుకొని ఈ టాపిక్ రావాలి. దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఐఏఎం అంటారు, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. అది క్లౌడ్ సెక్యూరిటీలో ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇట్లో చాలా చాలా అంటే చాలా డెప్త్కి వెళ్తారు క్లౌడ్ లో, బికాస్ క్లౌడ్ లో నీకు ఎంత మైక్రో లెవెల్లో ఉంటుందంటే అంత మైక్రో లెవెల్ ఉంటుంది తెలుసా. చిన్న దానిపైన కూడా నీకు గ్రూప్ క్రియేట్ చేస్తారు వాళ్ళు, చిన్న దానిపైన కూడా. నువ్వు జస్ట్ రీఫ్రెష్ చేయాలి, ఒక ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్ ని రీఫ్రెష్ చేయాలన్నా నీకు అప్రూవ్ కావాలి, అంటే ఆ రోల్లో ఉండాలి. నువ్వు రిఫ్రెష్ ఇమేజ్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. గ్రూప్ నువ్వు ఇప్పుడు ఎట్లుంటదంటే, సపోజ్ సెక్యూరిటీ టీమ్ లో 6 ఉన్నాయండి. ఇది అప్లికేషన్ సెక్యూరిటీ అన్నాము, నెట్వర్క్ సెక్యూరిటీ అన్నాము, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అన్నాము. ఓకే 3 అనుకోండి. నేను యాజ్ ఇండివిజువల్ నేను ఈ 3 ఉండొచ్చు, అండ్ 3 గ్రూప్లో యాడ్ చేయొచ్చు. లాజికల్ ఈజ్ కరెక్ట్, ఎందుకంటే నేను 3 చూసుకుంటాను కాబట్టి. లేదు నేను స్పెసిఫిక్ గా ఓన్లీ యాప్ సెక్ నెట్వర్క్ సెక్ లోనే పెట్టాలనుకోండి, పెట్టచ్చు. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఆ టాస్క్ నాకు రావు, నేను చేయలేను కూడా. సో అలా చేసుకోవచ్చు ఇక్కడ. ఇఫ్ యూఆర్ యూజర్ యూ కెన్ డూ మల్టిపుల్ గ్రూప్స్ లో మెంబర్ ఉండొచ్చు, సింగిల్ గ్రూప్ లో మెంబర్ ఉండొచ్చు, అసలు ఏ గ్రూప్ లో కూడా ఉండకపోవచ్చు. దట్ ఈస్ ది థింగ్ దట్ యూ నీడ్ టు చెక్. నెక్స్ట్ హోస్ట్ నేమ్స్ వస్తాయి. లైక్ వాట్ ఆర్ ద హోస్ట్ నేమ్స్ అంటే డొమైన్ నేమ్స్ దట్ యూ కెన్ సీ. నెట్వర్క్ షేర్స్ అండ్ సర్వీసెస్, నెట్వర్క్ సర్వీసెస్ ఉంటాయి కదా, అవి చూడొచ్చు. ఐపీ టేబుల్స్ అండ్ రౌటింగ్ టేబుల్స్, కంప్లీట్ నెట్వర్క్ రిలేటెడ్ గా వెళ్ళిపోతాం మొత్తం ఇక్కడ నుంచి అంతా. సర్వీస్ సెట్టింగ్, ఆడిట్ కాన్ఫిగరేషన్, అప్లికేషన్ అండ్ బ్యానర్స్, ఎస్ఎన్ఎంపీ అండ్ డిఎన్ఎస్ డీటెయిల్స్. అంటే నెట్వర్క్ హార్డ్ కోర్ నెట్వర్క్ లెవెల్ వరకు వాడు డీటెయిల్స్ తెచ్చుకోగలుగుతారు బై యూజింగ్ ఎన్యూమరేషన్. నీకు ఆ లెవెల్ డీటెయిల్స్ వచ్చిందంటే దెన్ నీకు నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ 5-6 నువ్వు ఇన్ని చేసినావనుకో, నీకు వాడి యొక్క నెట్వర్క్ ఆర్కిటెక్చర్ తెలిసిపోతుంది. ఏమేమి హౌ ఆల్ డివైసెస్ ఆర్ కాన్ఫిగర్డ్ అనేది తెలిసిపోతుంది. యూజ్ ఎన్యూమరేషన్ ఆర్ ఫర్ డూయింగ్ దట్ ఓన్లీ. ఇప్పటి వరకు ఏం తెలిసింది, ఏమేమి ఐపీ అడ్రస్లు ఓపెన్ ఉన్నాయి, దానిలో ఏమేమి పోర్ట్స్ అండ్ సర్వీసెస్ రన్ అవుతున్నాయి, ఏమేమి వర్షన్స్ ఉన్నాయి, అంతవరకే చూసాము. నెక్స్ట్ బై యూజింగ్ దట్ కెన్ ఐ గెట్ దీస్ ఇన్ఫర్మేషన్. వన్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ నేను ఏమన్నా తెచ్చుకోగలుగుతానా? ఈ 5-6 తెలుసుకున్నా అంటే నేను వానికి ఓవరాల్ బ్లూ ప్రింట్ నీకు దొరికినట్టే. దెన్ ఎంట్రీ పాయింట్స్ ఎత్తుకోవాలి అంతే నువ్వు కనెక్ట్ అవ్వడానికి. జస్ట్ ఒక సింపుల్ ఏదైనా కమాండ్ రాసేసి కమాండ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తావు, ఏదో కమాండ్ క్లిక్ అవుతుంది, లోపలికి వెళ్ళిపోతావు.
అప్పుడు నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తావు అక్కడ నుంచి. షట్ డౌన్ చేయడమా, నీ మాల్వేర్ పంపించడమా, వైరస్ని పంపించడమా, ఏదైనా చేసేస్తుంటావు ఇంకా. సో దిస్ దిస్ ఫేస్ డీల్స్ విత్ దట్. ఇది థర్డ్ స్టెప్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ about footprinting, scanning, enumeration. Footprinting act as gathering information about target system, scanning using tools to find openings in the system, enumeration gaining complete access to the system by compromising the vulnerabilities identified in the first two steps. ఈ ఫస్ట్ 2 స్టెప్స్ లో యూస్ చేసుకొని దాని నుంచి నువ్వు లోపలికి ఏమన్నా కనెక్ట్ అవ్వడానికి ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా చెక్ చేస్తాం. దిస్ ఇస్ ది థర్డ్ ఫేజ్. ఫోర్త్ ఫేజ్ ఎక్స్ప్లోటేషన్. అది కూడా చేస్తాడు. అరే నీకు ఏమంటారు రాయి ఇచ్చి కొట్టరా అంటూ కూడా కొడతావు, కానీ రాయి దొరికించుకోవడము, టార్గెట్ దొరికించుకోవడం అవన్నీ నీవు గ్యాదర్ చేసుకోవాలి. చేతికి ఇచ్చి కొట్టరా అంటే కూడా కొడతాడు, అది డైరెక్ట్ అయినట్టే కదా. అట్లా కాదు, రాయి నువ్వే దొరికించుకోవాలి. ఏ రాయి తీసుకుని కొడితే ఎంత ఎఫెక్ట్ అయితే నీకు తెలియాలి. ఆయనకి టార్గెట్ దగ్గర ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. దగ్గర ఉంటే అవుట్, దూరం ఉంటే తగలదు. సో యూ హ్యావ్ టు గెస్ దెమ్. అవన్నీ నువ్వు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో, స్కానింగ్ లో దొరుకుతుంది. వన్స్ నీకు అన్ని రెడీ అయినాక ఈజీ ఎక్స్ప్లోయిటేషన్. మెటాస్ప్లోయిట్ ఉంటుంది, గూగుల్ ఉంది, కొడితే నీకు అవే ఇస్తుంది, కమాండ్స్ ఇస్తుంది, ఎగ్జిక్యూట్ చేయడం అంతే. ఏదో కమాండ్ వర్క్ అవుతుంది నీకు గ్యారంటీగా. అంటిల్ ఆ పర్టికులర్ రిసోర్సెస్ వల్నరబుల్ అయ్యి ఉంటే తప్పించి, ఇఫ్ దర్ అప్డేటెడ్, ఇఫ్ దర్ నో ఇష్యూస్ ఆన్ దట్ వన్, ఏం చేయలేవు. సో దిస్ ఈస్ ద థర్డ్ ఫేజ్ ఆఫ్ లైక్ సెక్యూరిటీ, మెయిన్ ఎథికల్ హ్యాకింగ్ ఆర్ హ్యాకింగ్ ఏదైనా సరే అనుకోండి. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్స్. దీస్ ఆర్ 3 things, 3 important స్టెప్స్. అండ్ దీంట్లో ఎన్యూమరేషన్ టైప్ చాలా అంటే చాలా ఎన్యూమరేషన్స్ ఉంటాయండి. దీంట్లో అప్లికేషన్ సంబంధించింది తప్ప అన్ని నెట్వర్క్ లెవెల్లోనే ఉంటాయి చూడండి. సో సపోజ్ ఇఫ్ యూఆర్ లెర్నింగ్ నెట్వర్క్ కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు మీకు ఇవన్నీ వస్తాయి, మీకు ఇవన్నీ టచ్ అవుతాయి. మేబీ 1 minute క్లాస్ ఉండొచ్చు, 1 day క్లాస్ ఉండొచ్చు, కానీ ఇవన్నీ టచ్ అవుతుంటాయి మీకు. ఎక్సెప్ట్ ఈ ఎల్డాప్ అనేది, ఎల్డాప్ రాకపోవచ్చు మీకు, ఈ 3 రాకపోవచ్చు అనుకుంటా. ఎల్డాప్, విండోస్, లైనిక్స్. బికాస్ విండోస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ అవి. విండోస్ ఎన్యూమరేషన్, లైనిక్స్ అంటే విండోస్ ఆర్ లైనిక్స్ ఎన్యూమరేషన్. ఎల్డాప్ అంటే ఏంటంటే ఇది యాక్టివ్ డైరెక్టరీ అంటారండి. ఇది యాక్టివ్ డైరెక్టరీ. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మీ ఆర్గనైజేషన్లో వెళ్ళినాక యూజర్స్ క్రియేట్ అవుతారు కదా. సో నీ ల్యాప్టాప్ నుంచి నువ్వు లాగిన్ అవి నువ్వు నీ రిసోర్సెస్ యాక్సెస్ చేయాలంటే దే హ్యావ్ టు యూజ్ ఎల్డాప్ అథెంటికేషన్స్. ప్రతి దానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ పెట్టుకొని డేటాబేస్ ని హ్యాండిల్ చేయడం అంటే దట్ ఈస్ నాట్ ఈజీ. దే విల్ గెట్ వన్ థర్డ్ పార్టీ క్లయింట్ లైక్ సిస్కో అని ఎవరైనా వీళ్ళని తీసుకుంటారు, సిస్కో వాళ్ళని తీసుకుంటారు, లేకపోతే సిట్రిక్స్ వాళ్ళని తీసుకుంటారు. అండ్ కొన్ని ఉన్నాయండి, లైక్ ఎంట్రా ఫర్ మైక్రోసాఫ్ట్, గూగుల్ ఎస్ఎస్ఓ అథెంటికేషన్ ఉంది. అలాంటి అథెంటికేషన్ వీళ్ళు కొనుక్కుంటారు, అంటే లైక్ తెచ్చుకొని వీళ్ళ ఆర్గనైజేషన్ ఇన్స్టాల్ చేసుకొని దెన్ దే విల్ అసైన్ యూ టు ఆల్ ద డిఫరెంట్ మాడ్యూల్స్. డైరెక్ట్గా నీకు 1-on-1 లాగిన్ ఉండదు. అందుకే చూడండి, మీ ఆర్గనైజేషన్ పోయినాక నీ క్రెడెన్షియల్స్ వాళ్ళు ఇస్తారు నీకు, దెన్ దే విల్ టెల్ యూ టు చేంజ్ ది పాస్వర్డ్స్. సో ప్రాసెస్ అలా ఉంటుంది. సో ఫర్ దిస్ ఎల్డాప్ ఇస్ ఫర్ దట్ వన్. నువ్వు ఎల్డాప్ని గనక కాంప్రమైజ్ చేసావే అనుకో, బై మిస్టేక్గా చేసావే అనుకో, నీ ఆర్గనైజేషన్ పోయినావు, వర్క్ చేస్తున్నప్పుడు యూ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎల్డాప్ సర్వర్ గురించి వచ్చింది, దాన్ని ఏదో ఎక్స్ప్లాయిట్ చేయగలిగినావు అని అంటే, డైరెక్ట్లీ యూ కెన్ టాక్ విత్ యువర్ CTO, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్. CTO రిపోర్ట్స్ టు CEO. అంటే ఫస్ట్ CEO ఉంటాడు, దెన్ కమ్స్ టు ది CTO. నీ మేనేజర్స్ కి, నీ డైరెక్టర్స్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ యూ కెన్ మెయిల్ టు CTO, CC నీ మేనేజర్, వాడి మేనేజర్, నలుగురు ఉంటారు నీ మేనేజర్ పైన. అంటే నీ పైన నువ్వు రీచ్ అవ్వడానికి 4 members ఉంటారు. మేనేజర్, సీనియర్ మేనేజర్, డైరెక్టర్, సీనియర్ డైరెక్టర్, VP, SVP, 6 members. దెన్ కమ్ టు ది CTO. అంటే ఈ 6 members ని నువ్వు ఏమంటారు, CCలో పెట్టి 2 CTO పెట్టి మెయిల్ కొట్టేయచ్చు. బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఇన్ ది ఆర్గనైజేషన్. అంత పెద్ద థ్రెట్ దొరికించినావు నువ్వు, ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లోయిట్ ఎల్డాప్. అండ్ దాని త్రూ నువ్వు ఎంత అన్నది తీసుకపోవచ్చు. ఎల్డాప్ అథెంటికేషన్ ని బైపాస్ చేయగలిగినావు, ఎల్డాప్ ఇంజెక్షన్స్ చేసావు, ఎక్కడనో వెళ్ళిపోతుంది ఆ ఇష్యూస్. అది క్రిటికల్ కూడా కాదు, అంతకు మించి అనుకో. ఇంకా అంటే స్కోర్ 10/10 కూడా కాదు, 20/10 వేసుకో. ఇంకా అంతకు మించింది అది ఎల్డాప్ సర్వర్. అందుకే ఎల్డాప్ సర్వర్స్ చాలా అంటే చాలా జాగ్రత్తగా వాళ్ళు కాన్ఫిగర్ చేసి ఉంటుంది, అంత ఈజీగా మీరు హ్యాక్ చేయలేరు.
బికాస్ దట్ థర్డ్ పార్టీ నుంచి కొనుక్కొస్తారు కాబట్టి వాడు ఆ వెండర్ వచ్చి మీ ఆర్గనైజేషన్ కూర్చొని సెటప్ చేసి అన్ని చేసి టెస్ట్ చేసి ప్రాపర్ గా ఉంది చూసి వెరిఫై చేసి సంతకం పెట్టి ఎస్ దిస్ ఇస్ 100% సెక్యూర్ అని చెప్పేసి పోతారు. ఏం ప్రాబ్లం ఉన్నా వాడి పైన సూ చేయొచ్చు. కోట్ల రూపాయలు దొబ్బుతారు వీళ్ళు. సూలో ఎన్ని కోట్లు తీసుకుంటారు. నీ వల్ల నాకు ఇంత నష్టమైంది, పెనాల్టీ కట్టు. సూ చేస్తున్నా నీ పైన, కోట్ల మాట్లాడుకున్న పని గెలుస్తారు. ఈ ఆర్గనైజేషన్ ఎవడైతే విక్టిమ్ ఉన్నాడో ఆ విక్టిమ్ ఆర్గనైజేషన్ కి పైసలు వస్తాయి. అందుకే కాన్ఫిగరేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేసిపోతారు వాళ్ళు. అంత ఈజీగా దొరకవు ఎల్డాప్ దానికి. ఒకవేళ దొరికిందంటే అది వర్స్ట్ అన్నట్టు, ఇంకా వరస్ట్. ఎప్పుడు ఎక్కడ దొరుకుతాయి అంటే చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ఉంటాయి అనుకోండి. ఇప్పుడు స్టార్ట్అప్స్ పెట్టుకొని చిన్నగా ఉన్నాయి అనుకోండి, అక్కడ వాళ్ళు ఏంటంటే భయ్యా వాడు ఏంటంటే నాకు ₹1,00,00,000 ఇస్తే నీ మంచిగా అతనికి మంచిగా ఇంటిగ్రేట్ చేసేస్తా అని ఎల్డాప్ సర్వర్ అంటాడు. లేదు నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, కొంచెం కొంచెం చూసుకో అంటావు. ₹1,00,00,000 ఎక్కడ, ₹1,00,000 ఎక్కడ? వాడు ₹1,00,000కి ఎంతో అంత వచ్చింది కదా అని సరే చేసిపోతా పో అంటాడు వాడు. ఏదో పైన తూతు మంత్రంగా ఏదో అలా చేసి వెళ్ళిపోతాడు. అవి హ్యాక్ అవుతాయి. కొన్నిటిపైన కాంప్రమైజ్ అవ్వకూడదు. కొన్నిటిపైన అవుతారు కానీ కొన్నిటిపైన అవ్వద్దు. సెక్యూరిటీ దగ్గరకు వచ్చినప్పుడు నో కాంప్రమైజ్. వన్స్ పోయినా మొత్తం పోతుంది. నీ దుకాణమే బంద్ చేసుకొని వెళ్ళిపోవాలి. అప్పుడు నువ్వు ఏం చేయలేవు. ₹1,00,00,000 నష్టం ఉంటుంది. ఏం చేస్తావు? పిఆర్ అంటాడు, ఏదో అంటారు దాన్ని. నేను జెండా ఎత్తుతా, తెల్ల వైట్ కర్చీఫ్‌ని కట్టగొట్టి ఊపుతున్నా, నా వల్ల కాదు, ఏమైనా వేసుకోండి. ఇంక అప్పుడు ఏం చేస్తుంది, కోర్టు వచ్చి జప్తు అంటారు వాళ్ళు. అంటే నీ అసెట్స్ అన్ని, నీ కారు, నీ బైక్, నీ ఇల్లు అన్ని తీసుకొని పోతారు వాళ్ళు. నీ దగ్గర ఉన్నాయి అవే, నా దగ్గర ఉన్నాయి అవే, ఇంకేం తీసుకుంటావు తీసుకో. సో అలాంటి లెవెల్కి రాకుండా చూసుకోవాలి. అంటే నువ్వు ఇప్పుడు ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు యూ హ్యావ్ టు థింక్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఇఫ్ యూ బికమ్ ఏ సీఈఓ, ఫ్యూచర్లో ఎవరైనా సీఈఓ అవ్వచ్చు. నేను అవ్వద్దు అని కాదు. పైసలు అంటే నేను కూడా సీఈఓ అవుతా. రియల్లీ నా దగ్గర ఇప్పుడు 5 కోట్ల చేతులు రెడీ ఉందంటే ఐ బికమ్ ఏ సీఈఓ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. నేను దుకాణం పెడతా మంచి కొట్టి. ఏదో సమ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లేదా సెక్యూరిటీ సొల్యూషన్స్ అని పెట్టేసి నేను కూడా పెడతా. సైబర్ సెక్యూరిటీ మొత్తం దాంట్లోనే ఉంటుంది. క్లయింట్స్ తెచ్చుకుంటా, అది చేస్తుంటా. బట్ స్టిల్ ఐఎమ్ సెక్యూర్, ఐఎమ్ మెయింటైనింగ్ ఆల్ ద సెక్యూర్. సో ఇవన్నీ తెలుసుకొని ఉంటే ఎస్ నాకు ఇది పెట్టాలి, నెట్వర్క్ కాన్ఫిగరేషన్ ఇవి ఉండాలి, ఫైర్ వాల్ ఇది ఉండాలి అని నాకు అన్ని తెలుసుకోవాలి నేను. దట్స్ ద రీజన్ దిస్ ట్రైనింగ్ ఇస్ ఫర్ దట్ పర్పస్. ఇవన్నీ తెలుసుకొని దెన్ యూ కెన్ డూ మోర్. ఇంకా ఎక్కువ సెక్యూర్ పెడతా. పైసలు అంటే ఎంతనే చేసుకోవచ్చు. జస్ట్ నా దగ్గర పైసలు ఉన్నాయి, ఐ వోంట్ కాంప్రమైజ్. గుడ్, గో ఫర్ దిస్ అని చెప్పి చెప్తుంటారు వాళ్ళు. డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. IBM వాడు ఇస్తాడు, సిస్కో గాడు ఇస్తాడు. యూ కెన్ గో విత్ దెమ్. IBM ఉంది, సిస్కో ఉంది, ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ కి దే కెన్ హెల్ప్. యూ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ దెమ్. ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇస్తారు వాళ్ళు, సెక్యూర్ గా పెట్టిస్తారు వాళ్ళు. గో ఫర్ దెమ్. అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫర్ లైక్ SMB, ఏమంటారు SMTP, SNMP, ఇవి డిఫరెంట్ గా ఉంటాయండి. జస్ట్ గో త్రూ దెమ్. వాట్ ఈస్ NTP అంటే ఏంది, ఇది అంటే ఏంది, మొత్తం నెట్వర్క్ రిలేటెడ్ సంబంధించిన టాపిక్స్ ఇవి. అండ్ యూటిలైజెస్ పోర్ట్, ఏ పోర్ట్ పైన ఏమి రన్ అవుతుంది అది ఒక్కటి తెలుసుకుంటే చాలు. NTP అంటే నెట్వర్క్ అండ్ టైం ప్రోటోకాల్. నీ టైం కనిపిస్తుంది చూడండి, నీ ఏమంటారు నీ ల్యాప్టాప్ లో టైం ఉంటుంది చూడండి, టైం. సో నీ పర్సనల్ ల్యాప్టాప్ అయితే దాన్ని అడుగుతుంది సింక్ విత్ మై నెట్వర్క్ అని చెప్పేసి. అదే నీ నెట్వర్క్ లో టైం తోనే సింక్ అవుతుంది. నీ నెట్వర్క్ టైం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చూడు, నీవు వాచ్ ఏదైనా ఉందనుకోండి, నీకు ఇక్కడ సింక్ విత్ మై నెట్వర్క్ అని వస్తుంది. ఇది నేను ప్రాక్టికల్ గా చూసుకుంటా అప్పుడప్పుడు. అడ్జస్ట్ డేట్ అండ్ టైం కదా, ఇది మీకు ఈ థాట్ రావాలి. సెట్ టైం ఆటోమేటికల్లీ. ఎక్కడి నుంచి ఆటోమేటిక్ అవుతుంది? ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ సెట్టింగ్ ఆటోమేటికల్లీ. హోమ్ బీమ్ బుష్ అంటే ఆటోమేటిక్ అవుతుందా? అవ్వట్లే. ఇట్ ఈస్ టేకింగ్ ఫ్రమ్ సమ్ రిఫరెన్స్. ఏదో దగ్గర రిఫరెన్స్ తెచ్చుకొని అది ఇక్కడ ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. కరెక్ట్? ఈ రిఫరెన్స్ వాడుతుంది. ఎవడి రిఫరెన్స్ వాడుతుంది? నీ ఫోన్ రిఫరెన్సా? నీ ల్యాప్టాప్ డేట్ టైమ్ సింక్ అవుతుందంటే ఎక్కడి నుంచి సింక్ అవుతుంది? దట్ ఈస్ ది NTP, నెట్వర్క్ టైం ప్రోటోకాల్. ఒక సర్వర్ ఉంటుంది, నీ ఏమంటారు నీ జియో ఉంటే జియో, ఎయిర్టెల్ ఉంటే ఎయిర్టెల్, వాడి సర్వర్ లో NTP సర్వర్ రన్ చేస్తుంటాడు. అక్కడి నుంచి తెచ్చుకొని సెట్ చేసుకుంటుంది. ఈవెన్ ఈ మొబైల్ ఫోన్స్ కూడా అంతే. ఇప్పుడు యాపిల్ ఉంది అనుకో, యాపిల్ NTP సర్వర్ ఉంటుంది, అక్కడ నుంచి తెచ్చుకుంటుంది. ఇప్పుడు సామ్సంగ్ నుంచి తెచ్చుకుంటుంది, ఇప్పుడు ఓప్పో నుంచి తెచ్చుకుంటుంది, లేదా ఆండ్రాయిడ్ నుంచి తెచ్చుకుంటుంది, గూగుల్ ఆండ్రాయిడ్ నుంచి తెచ్చుకుంటుంది. అంటే ఇట్ ఈస్ సెట్టింగ్. అంటే గూగుల్ ఆండ్రాయిడ్ లో ఏ డేట్ ఉందో ప్రతి గూగుల్ యూజర్, ఆండ్రాయిడ్ యూజర్ అదే టైం ఉంటుంది. యాపిల్ ఎవడుందంటే ప్రతి ఒక్కరు అదే టైం ఉంటుంది. నాట్ ఈవెన్ 1 minute అక్కడిక్కడ కాకుండా.
నువ్వు 10 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టు, షట్ డౌన్ చేయి, మొత్తం బ్యాటరీ డ్రైన్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టు, 11 రోజు ఛార్జింగ్ పెట్టు, సేమ్ నీ పక్కన ఐఫోన్కి ఏ టైం ఉందో నీది అదే టైం విత్ సెకండ్స్ ఉంటుంది నీకు, బికాజ్ ఇట్ ఈస్ సింకింగ్ విత్ దట్ ప్రోటోకాల్, దట్ ఈస్ ఎన్డిపి. ఇలాంటివి కొన్ని ఉంటాయి మీకు తెలుసుకోవచ్చు. సో దాన్ని కూడా ఏమైనా ఆ సర్వర్ నుంచి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోగలుగుతావా? కెన్ యూ చేంజ్ ది టైమ్ ఇన్ దట్ సర్వర్? ఆ సర్వర్లో ఏమన్నా చేంజ్ చేయగలుగుతావా? ప్రతి యూజర్ మారిపోతాడు, అంతే కదా, దట్ ఈస్ బిగ్గెస్ట్ బ్రీచ్. సో ఇలాంటివి థియరిటికల్ గా అవుతాయి, కానీ ప్రాక్టికల్ గా అంటే అది ఇంకా ఎక్స్పర్ట్ లెవెల్లో చూసుకోవాలి. ఎక్స్పర్ట్ ఏంది, మోర్ దెన్ ఎక్స్పర్ట్ లెవెల్, ప్రొఫెషనల్ కాదు. బిగినర్ ఇంటర్మీడియట్ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ అంటారు, మోర్ దెన్ ఎక్స్పర్ట్ లెవెల్ వెళ్ళాలి అప్పుడు ఇవన్నీ. అంటే నీకు ఆ సర్వర్ యాక్సెస్ రావాలి. కెన్ యూ గెట్ ఇట్? హూ నోస్. సో ఇలాంటివి ఉంటాయండి ఇది. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి, మీరు చూసుకోండి. కొన్ని అంటే లైక్ మీకు తెలియనివి, అవును కదా ఇది కూడా ఉంది కదా అనేవి, దాన్ని ఎక్కువ నేను ఇక్కడ స్లైడ్ లో పెడుతుంటానండి. జనరల్ గా తెలిసిన కొన్ని ఇగ్నోర్ కొడుతుంటా, బికాస్ స్లైడ్ ప్రెజెంటేషన్స్ ఎక్కువ పోకూడదు అన్నట్టు. ఇప్పుడు ఎన్టీపీ సర్వర్ ఇంతవరకు ఎవరు వినకుండా ఉంటారు, బట్ ఈ ఎక్కడి నుంచి సింక్ అవుతుంది, ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ గెటింగ్ ద టైమ్. నీవు ఫోన్ లో చూసుకుంటే గెట్ ఫ్రమ్ యువర్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ అంటాడు వాడు, నీ ఎయిర్టెల్ జియో అని అంటాడు. వానికి ఎట్ట తెలుసు ఎయిర్టెల్కి పొద్దున్న ఇప్పుడు 9:40 అవుతుందని ఎట్ట తెలుసు దానికి? ఈస్ గెట్టింగ్ ఫ్రమ్ దట్ ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ రిక్వెస్ట్ అడుగుతారు, రే బాబు టైం ఎంత అయింది, అది తెచ్చి నీకు ఇస్తుంది, అప్పుడు నీ దాంట్లో సెట్ అవుతుంది. బ్యాక్ ఎండ్ లో కమ్యూనికేషన్ అవుతూ ఉంటుంది. అదే కమ్యూనికేషన్ నువ్వు యాజ్ ఎ మలీషియస్ యూజర్ నువ్వు ఎలా అయితే నీ ఐఫోన్ యాపిల్ సర్వర్ కనెక్ట్ అయ్యి దట్ ఈస్ గెట్టింగ్ ఆర్ ఎయిర్టెల్ సర్వర్కి వెళ్ళి గెట్ అవుతుంటే, అదే రిక్వెస్ట్ నువ్వు క్రాఫ్ట్ అంటే అదే రిక్వెస్ట్ నువ్వు తెచ్చుకొని ఏ డీటెయిల్ పంపిస్తుందో నీ మెషిన్ నుంచి నువ్వు పంపు, and you get the details. Can you do it? No. If yes, without authentication, you're trying to get the results. ఇది గుర్తు పెట్టుకోండి. ఐఫోన్ టు యాపిల్ సర్వర్ కి కనెక్ట్ అవుతుందంటే మీనింగ్ ఉంది, వాడు అథెంటికేట్ చేసుకుంటున్నా అంటే దిస్ ఇస్ నా ఐఫోన్ కాబట్టి నా సర్వర్ కనెక్ట్ అయినా ఓకే. నేను విండోస్ మెషిన్ నుంచి రిక్వెస్ట్ పంపుతున్నా, ఇప్పుడు నేను అసలు ఐఫోనే కాదు విండోస్ మెషిన్ నుంచి పంపుతున్నా, బట్ స్టిల్ ఐమ్ గెటింగ్ ద రెస్పాన్స్ వస్తుంది. దెన్ దట్ ఈస్ ఎ బ్రీచ్. అంటే వితౌట్ ప్రాపర్ అథెంటికేషన్ అది ఎవడు అనేది చూసుకుంటలేదు, అది రిక్వెస్ట్ వస్తుందా రెస్పాన్స్ వస్తుందా, ఇలాంటివే ప్రాబ్లమాటిక్ క్రియేట్ అవుతాయి, ఇలాంటివే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇఫ్ ఐమ్ టాకింగ్ టు యూ, నేను డైరెక్ట్ గా ఫోన్ చేసి హే ఎలా ఉన్నావు, ఓకే రేపు ఇట్లా వెళ్తున్నాం వస్తావా అది అంటే ఎస్ అన్నావు అనుకో, అంటే ఏంది, నేను ఎవరో తెలీదు, నా పేరు కూడా నేను చెప్పలేదు, వెళ్తున్నాం వస్తున్నాం అంటే పాప అంటున్నావు. దెన్ హూ ఈజ్ అటాక్? ఎవరు అటాకర్, ఎవరు విక్టిమ్? నేను అటాకర్, నువ్వు విక్టిమ్. అందుకనేది ఎవరు పిలుస్తున్నారు, ఎక్కడ పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు, థింక్ ట్వైస్. అసలు పోవాలా, ఎందుకు పోవాలి, పోతే ఏమైతుంది, పోకుంటే ఏమవుతుంది, ఇవన్నీ నీ బ్రెయిన్ లో రావాలంటే దీస్ ఆల్ ది కండిషన్స్. నీ బ్రెయిన్ లో కండిషన్స్ డింగ్ తిరుగుతుంది, పోతే ఏమవుతుంది, పోకుంటే ఏమవుతుంది, ఎంజాయ్ చేయొచ్చా వద్దా, అదా ఇదా. సో ఈ లాజిక్ నువ్వు ప్రాక్టికల్ గా నువ్వు నీ సర్వర్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఫ్రమ్ వేర్ ఈస్ గెటింగ్ దిస్ రిక్వెస్ట్, ఐఫోనా మ్యాక్బుక్ రెండు కాదు, విండోస్ నుంచి వచ్చింది, ఇగ్నోర్, రిజెక్ట్ ద రిక్వెస్ట్. ఈవెన్ ఐఫోన్ నుంచి వచ్చింది, వీడు జెన్యూన్ ఐఫోన్ యూజరా నార్మల్ యూజరా అంటే, జెన్యూన్ ఐఫోన్ అంటే జెన్యూన్ యూజర్, నా పేరుతోనే ఐఫోన్ సింక్ అంటే లైక్ జెన్యూన్ యూజర్ నుంచి వస్తుందా, లేకపోతే ఎవడైనా సిమ్యులేటర్ నుంచో లేకపోతే దేని నుంచో పంపిస్తున్నాడా, ఏమంటే వేరే థర్డ్ పార్టీ టూల్స్ నుంచి, టూల్ నేమ్ కూడా పడుతుంది ఏ టూల్ నుంచి పంపిస్తున్నావు అంటే, లేదు ఐఫోన్ నుంచి వస్తుంది. దెన్ ప్రొవైడ్ హిమ్ ది సొల్యూషన్, ప్రొవైడ్ హిమ్ ది అవుట్పుట్. లేదు వేరే ఎక్కడో సిమ్యులేటర్ నుంచి అంటే ఏదో టర్మినల్ నుంచి నేను రన్ చేస్తున్నానంటే డోంట్ ప్రొవైడ్ హిమ్ ది సొల్యూషన్, రిజెక్ట్ ఇట్. ఈ కండిషన్స్ అన్ని నువ్వు బ్రెయిన్ లో ఎట్లా వచ్చినాయో ఫిజికల్ కూడా అలానే రావాలి అప్లికేషన్స్ లో. సేమ్ అంతే అండి, మనమే క్రియేట్ చేసాము ఆ డివైజెస్ టెక్నాలజీస్ అన్ని, మన బ్రెయిన్ లో ఏం తిరిగిందో వాడు అదే లాజిక్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, అంతే కదా. ఇప్పుడు నేను ఫోన్ చేసి రాండి అంటే ఎందుకు, ఎవరు, ఎక్కడ, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. అది కూడా అదే రావాలి, ఎందుకు నాకు రిక్వెస్ట్ వచ్చింది, ఎవడు పంపిస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ ఒక లాజిక్ గా రాసి దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామింగ్. నువ్వు సీలో రాస్తావో, సిపిపిలో రాస్తావో, జావాలో రాస్తావో, .NET లో రాస్తావో, నీ ఇష్టము, దట్ ఈస్ అ ప్లాట్ఫామ్. బట్ నీకు ఏం క్వశ్చన్ వచ్చింది, ఏం ఆన్సర్ ఇవ్వాలి, అది ప్రాపర్గా ఉంటే చాలు. దట్ ఈస్ ది సింపుల్ ఫార్మ్ ఆఫ్ టెక్నాలజీ అండి. నీ బ్రెయిన్లో ఏమేమి రన్ అవుతున్నాయో పేపర్ మీద పెడుతున్నాడు, దాన్నే ప్రోగ్రామేటిక్గా రాస్తున్నాడు, బస్.
సో నెట్ బయాస్ అంటే ఏంటంటే వెన్ బిఫోర్ లాగిన్ నువ్వు స్విచ్ పవర్ బటన్ టిక్ మన స్విచ్ చేయగానే నీకు కింద చిన్నగా ఒక లోడింగ్ ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది. నువ్వు ఏ ల్యాప్టాప్ అయినా చూడండి, చిన్నగా ఓసారి ఫాస్ట్ అక్కడి వెళ్ళిపోతుంది, ఒకసారి కొంచెం స్లోగా అనిపిస్తుంది నీకు. అదేంటంటే నెట్ బయాస్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ. నీకు చిన్న చిప్ ఉంటుంది నీ ఆపరేటింగ్ సిస్టమ్ లో, ఆ చిప్ రన్ అవుతుంటది, ఆ చిప్ బయాసింగ్ స్టార్ట్ అవుతుంది అది. అండ్ దాంట్లో ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అన్ని యాక్టివేట్ చేస్తుంది అది మొత్తము బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది కర్నల్ అంటే నీ మెయిన్ హార్డ్ కోర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కి రాకముందు ఒక చిన్న డివైస్ క్లిక్ అవుతుంది. అది ఉంటుంది, దాని నుంచి చాలా డెప్త్ గా ఉంటుందండి ఇది. బట్ దాని నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోగలుగుతావా? ఇఫ్ ఎస్, వాట్ ఇన్ఫర్మేషన్ యూ విల్ గెట్ ఇట్. అది కాన్సెప్ట్. విండోస్ ఎన్యూమరేషన్ వితౌట్ లాగింగ్ ఇన్, వితౌట్ నా జెన్యున్ మెషిన్ కాకుండా నేను మీ మెషిన్ ఏమైనా యాక్సెస్ చేయగలుగుతానా? దేర్ ఆర్ సో మెనీ టూల్స్ దట్ ఐ కెన్ యాక్సెస్ యువర్ మెషిన్. ఈ లింక్ మెయిన్గా ఎక్కువ చూసేది ఏంటంటే లింక్ క్లిక్ చేయగానే నాకు యాక్సెస్ వస్తుంది అంటారు. హౌ ఐఎమ్ గెటింగ్ దట్ యాక్సెస్? ఆ లింక్ క్లిక్ చేయగానే మీ దాంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాను, దాని నుంచి నాకు బ్యాక్ డోర్ ఒకటి ఓపెన్ అవుతుంది, దాని నుంచి నేను లోపలికి వస్తాను. దీస్ ఆర్ ది థింగ్స్ దట్ వీ డూ. అంటే ఎక్స్ప్లోటేషన్ ఫేజ్ లో చేస్తాము. ఎన్యూమరేషన్ ఫేజ్ ఏంటంటే నువ్వు విండోస్ ఏ మెషిన్ వాడుతున్నావు, విండోస్ 10 విండోస్ 11 ఏ వర్షన్ వాడుతున్నావు, ఆ అప్డేట్స్ ఉన్నాయా లేవా, అప్డేట్స్ ఏ ప్యాకేజ్ మీద లేదు, ఆ ప్యాకేజ్ ఏమైనా వల్నరబుల్ ఉందా, ఆ వల్నరబుల్ ప్యాకేజ్ తో ఏమైనా కనెక్ట్ అవ్వగలుగుతానా? సో దీస్ థింగ్స్ ఆర్ కమ్స్ అండర్ స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్ ఫేజ్. ఇవి స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్. ప్రతి విండో మెషిన్ హ్యాక్ చేస్తా అంటే కాదు, నువ్వు పర్టికులర్ థర్డ్ ఏదైనా లైబ్రరీ అంటే వల్నరబుల్ వర్షన్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తేనే అవుతుంది, లేదంటే కాదు. సేమ్ ఫర్ ది లైనిక్స్ ఆల్సో. అండ్ ఎల్డాప్ ఇస్ లైక్ యాక్టివ్ డైరెక్టరీ అండి, చెప్పాను కదా, ఇది చాలా లైక్ పెద్ద ఉంటుంది. అండ్ ఎల్డాప్ అడ్మిన్ టూల్స్ అంటాము, లైక్ ఇది అంత ఈజీ కాదు. అండ్ యూ వోంట్ హ్యావ్ యాక్సెస్ టు వర్క్ ఆన్ దట్ ఎల్డాప్ సర్వర్స్. నీకు నీ ఆర్గనైజేషన్ పర్మిషన్ ఇవ్వాలి ఫస్ట్ థింగ్. ఏ ఆర్గనైజేషన్ కన్నా పో, ఈవెన్ యూ గో ఫర్ మైక్రోసాఫ్ట్, దే వోంట్ అలౌ యూ టు వర్క్ ఆన్ ఎల్డాప్ సర్వర్స్. ఓకే, స్పెసిఫిక్ గా నువ్వు ఎల్డాప్ సర్వర్ పైనే టెస్టింగ్ కోసం రిక్రూట్ అయితే తప్పించి, సపోజ్ నువ్వు అప్లికేషన్ టెస్టర్ అనుకోండి, నెట్వర్క్ ఇంజనీర్ అనుకోండి, నేను దానిపై టచ్ చేయనియర్ నిన్ను. ఇగ్నోర్ ది ఎల్డాప్ సర్వర్స్ అంటారు వాళ్ళు సింపుల్ గా. దే వోంట్ అలౌ యూ టు డూ దట్. అండ్ నెక్స్ట్ లైనిక్స్ ఆల్సో. టార్గెట్ సిస్టమ్ ని ఎలా హ్యాక్ అంటే ఎలా ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఎలా లోపలికి వెళ్తాం అనేది ఉంటుంది. అండ్ ఎస్ఎంబి అని అంటామండి, ఇది సర్వర్ మెసేజ్ బ్లాక్. ఇది మీకు మెసేజెస్ వస్తుంటాయి కదా మీకు, అంటే లైక్ అలర్ట్స్ ఇవన్నీ దాని రిలేటెడ్ గా ఉంటుంది ఇది మొత్తము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎస్ఎంటిపి అనే ఉంటుంది. ఎస్ఎంటి అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మెయిల్ సర్వర్స్ ఏమైనా మీ దాంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉండి మీద అంటే మన బేస్ మెషిన్ అయితే ఉండవండి, మీ ల్యాప్టాప్స్ లో ఉండవు అంటే యూ ఇన్స్టాల్ దెమ్. అంటే ఒక మెయిల్ సర్వర్ ని క్రియేట్ చేస్తున్నావు, యూ కెన్ సెండ్ మెయిల్స్ లైక్ ఇప్పుడు సపోజ్ @gmail.com బదులు మీ పేరు.com ఏదైనా పెట్టుకో. అండ్ దట్ ఈస్ మెయిల్ సర్వర్ యూ హ్యావ్ క్రియేటెడ్. ఫ్రమ్ దేర్ యూ కెన్ సెండ్ ఎనీ మెయిల్స్. అంటే రిజిస్టర్ అవ్వాలి, బట్ వితౌట్ రిజిస్టర్ ఆల్సో యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ నీ చిన్న సెటప్ పెట్టుకోవచ్చు. ఫ్రమ్ దేర్ యూ కెన్ సెండ్ ఆర్ రిసీవ్ ద ఈమెయిల్స్ చేసుకోవచ్చు. నువ్వు అలా ఓపెన్ పోర్ట్ ఒకటి పెట్టుకొని, అంటే పోర్ట్ యాక్సెస్ పబ్లిక్ యాక్సెస్ పెట్టుకొని నువ్వు దాన్ని చేయొచ్చు. యూ కెన్ డూ ఫ్రమ్ యువర్ మెషిన్ ఆల్సో, బట్ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్. స్టెప్స్ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటాయి దానికి. అన్ని ప్రాపర్ గా సెటప్ అయిందంటే యూ కెన్ డూ. బట్ లోకల్ ల్యాన్ నెట్వర్క్ లో నేను ఎస్టాబ్లిష్ చేశాను, ఇట్ వర్క్ యాక్చువల్లీ ఫర్ మీ. నేను పాత దాంట్లో ఉన్నప్పుడు కోచింగ్ సెంటర్ లో ఉన్నప్పుడు దాంట్లో ఇంటర్నల్ గా చిన్నగా ఇట్లనే డెమోగా పెట్టి చూపించి చేసాము, ఇట్ వర్క్డ్. వాళ్ళకే మెయిల్స్ పోతాయి. అంటే అంటే యూ కమ్ ఇన్ టు దట్ ఆర్గనైజేషన్, అక్కడ ఆ కోచింగ్ సెంటర్ లో దాంట్లోనే మెయిల్స్ వస్తాయి. నీకు బయట నీ ఫోన్ లో చూసుకుంటా అంటే కాదు, బికాస్ పబ్లిక్ గా లేదు, ఇంటర్నల్ గానే ఉంది. ఏమైనా షేరింగ్ చేయాలని ఏమైనా చేయాలా దాని నుంచే షేర్ చేస్తుంటుంది. అంటే వన్స్ యూ కమ్ ఇన్ టు ద సెంటర్, అక్కడనే నీకు చూడగలుగుతావు, అక్కడనే చేయగలుగుతావు. బట్ వన్స్ యూ కమ్అట్ యూ వోంట్ యాక్సెస్ ఎనీథింగ్. అలా పెట్టుకున్నాం రిస్ట్రిక్షన్స్ కోసం అన్నట్టు అట్లా పెట్టింటివి. రిమోట్ ప్రొసీజర్ కాల్స్, ఆర్పిసి అంటే రిమోట్ గా నీ మెషిన్ నుంచి వేరే మెషిన్ కి ఓపెన్ లైక్ కమ్యూనికేట్ అవ్వాలి కదా. ఇప్పుడు మా సాఫ్ట్వేర్ అంతా అదే చేస్తుంది. మేము ఎక్కడ ఇంట్లో కూర్చుంటాము, అది ఎక్కడో సర్వర్ యూఎస్ లో ఉంటుంది, బట్ హౌ వీఆర్ కనెక్టింగ్ దేర్ ఆర్ సమ్ ఆర్పిసి కనెక్షన్స్ ఉంటాయి. యూజింగ్ అంటే విపిఎన్ నెట్వర్క్స్ కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి అక్కడ కనెక్ట్ అవుతాం. దీస్ ఆల్ రిమోట్ ప్రొసీజర్ కాల్స్ అంటాము. టు కనెక్ట్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ ఫ్రమ్ దిస్ మెషిన్ టు దట్ మెషిన్. దాంట్లో అథెంటికేషన్ ఇస్ మ్యాండేటరీ, పక్కా వాడు అథెంటికేషన్ ఉండాలి. అందుకే విపిఎన్ వచ్చింది. విపిఎన్స్ ఆర్ యూజ్డ్ మెయిన్లీ ఫర్ అథెంటికేషన్స్. సెక్యూర్ వే టు కనెక్ట్ ఫ్రమ్ వన్ మెషిన్ టు అనదర్ మెషిన్. సెక్యూర్ వే కావాలంటే విపిఎన్స్ కావాలి. అందుకే చూడండి, మీరు ఎక్కడ పోయినా విపిఎన్స్ అని అంటే సెక్యూర్ వే టు కనెక్ట్ అని అంటారు వాళ్ళు.
ఎస్ఎన్ఎంపి నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్, లైక్ ఏజెంట్స్, ఏమేమి అసెట్స్ డివైజెస్ ఏమేమి ఉంటాయి మీ ఆర్గనైజేషన్, లైక్ ఇట్స్ లైక్ లెడ్జర్ టైప్ అనుకోండి. లెడ్జర్ కూడా ఎంట్రీ టైప్, నీ దాంట్లో ఎన్ని మెషిన్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి ఒక నీకు చూసుకోవాలంటే ఎస్ఎన్ఎంపిలో చూసుకుంటారు మీరు. దేర్ ఆర్ డిఫరెంట్ టూల్స్ ఫర్ దట్ వన్. different tools ఉంటాయి. యూ కెన్ సీ హౌ మెనీ డివైజెస్ ఆర్ కనెక్టెడ్, హౌ మెనీ డివైజెస్ ఆర్ ఆన్ ఆర్ ఆఫ్ అన్ని చూసుకోవచ్చు దీంట్లో. జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ చదవండి మీకు తెలిసిపోతుంది. డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడ, దిస్ ఈజ్ యూజ్ ఫర్ దిస్, దిస్ ఈజ్ యూజ్ ఫర్ దిస్ అన్నట్టు. ఐపీసెక్ లైక్ ఇది ఎన్క్యాప్సులేషన్ అని అంటారు. ఇది కూడా నాకు అంత తెలియదు, బట్ ఇది కొంచెం అంటే ఎన్యూమరేషన్ లో వీటిని కూడా టెస్ట్ చేస్తారు అన్నట్టు తెలిసింది. సో అందుకే కొన్ని చిన్న చిన్న స్లైడ్స్ ఒక 3-4 పాయింట్స్ దాకా పెట్టుకుంటూ వచ్చాను. జస్ట్ గో త్రూ దెమ్. enum for Linux, enum for Windows, SMTP, యూజర్ ఎన్యూమరేషన్ అంటే కమాండ్స్ ఇవన్నీ. ఏమేమి కమాండ్స్, enum Linux -u అని చెప్పేసి ఇస్తే నీకు అది నోన్ యూజర్ నేమ్స్, అడ్మినిస్ట్రేటర్, గెస్ట్ ఇవన్నీ చూపిస్తుంది చూడండి. అంటే ఆ పర్టికులర్ లైనెక్స్ యూజర్లో, ఆ పర్టికులర్ లైనెక్స్ మెషిన్లో ఈ యూజర్స్ ఉన్నాయి అంటే అడ్మినిస్ట్రేటర్ రోల్ ఉంది, గెస్ట్ రోల్ ఉన్నాడు, వీడు అని చెప్పి చూపిస్తుంది అది. సో దిస్ ఇస్ టుమారో విల్ ట్రై. అండ్ ఇలా చేయొచ్చు మనము. enum Linux అని కొట్టి ఐపీ అడ్రస్ కొడుతుంది, దానిలో ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. సేమ్ ఫర్ ఎస్ఎంటీపీలో యూజర్ కౌంట్ 1. ఎస్ అంటే ఈ పర్టిక్యులర్ ఐపీ అడ్రస్ లో సింపుల్ అంటే మెయిల్ ప్రోటోకాల్ అంటే మెయిల్ సర్వర్ ఒకటి ఉంది అండ్ దాంట్లో ఒక యూజర్ ఉన్నాడు. ఇప్పుడు నీ పని ఏంది, యూజర్ అని తెలిసింది, గెస్ దట్ యూజర్ నేమ్. డిఫాల్ట్ కి ఏం పెడతాడు, అడ్మినిస్ట్రేటర్ అనే పెట్టుకుంటాడు. సో బయోడైనా సరే డిఫాల్ట్ అడ్మిన్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ అని పెడతాడు, ఆర్ అడ్మిన్ యూజర్. అంతే కదా, ఇక్కడ కూడా అదే ఉంది చూడండి. అడ్మినిస్ట్రేటర్, గెస్ట్, అడ్మిన్ యూజర్ ఇట్లా ఉంటుంది. సో యూ నీడ్ టు గెస్ చేసిన తర్వాత ఏం చేస్తావు, యూ ట్రై టు ఎక్స్ప్లోర్ ఆర్ ఎక్స్ప్లాయిట్, బ్రూట్ ఫోర్స్ చేసేసి దాని నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాం. సో సిస్టమ్ హ్యాకింగ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్స్, ఇది నేను కొంచెం మీకు చూపిస్తాను, బట్ ఐ వోంట్ ఎంకరేజ్. నేను మీకు దాన్ని ఏమంటారు నోట్స్ గిట్స్ జస్ట్ చూపిస్తాను, బట్ జాగ్రత్తగా చూసుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ ఇది అది ఉంటుంది. ఇక్కడ వరకు దీస్ ఆర్ ఎన్యూమరేషన్స్. దిస్ ఇస్ హౌ వీ డూ ఫర్ ఎన్యూమరేటింగ్ ది లైక్ యూజర్ డీటెయిల్స్ అన్ని ఎలా తెలుసుకుంటాము. యూజర్ ఉన్నాడు, ఆ యూజర్ ఏంది, యూ నీడ్ టు గెస్, బ్రూట్ ఫోర్సింగ్ అంటాం దాన్ని. గెస్ ద యూజర్ అండ్ పాస్వర్డ్. నీకు తెలిసింది ఒక యూజర్ ఉన్నాడు అన్ని, అండ్ ఇక్కడ నీకు తెలుసు ఇక్కడ ఈ గెస్ట్ యూజర్స్ ఉన్నాడు, నోన్ యూజర్స్, అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ ఒకటి గెస్ట్ చేయాలి నువ్వు. అడ్మిన్ 1 2 3, అడ్మినిస్ట్రేటర్ 1 2 3 4 5 6 7 8, అడ్మిన్ 1 2 3, పాస్వర్డ్ 1 2 3, అలా గెస్ కొట్టుకుంటూ వచ్చి యూ హ్యావ్ టు ఫైనలీ లాగ్ ఇన్ టు దట్ పర్టికులర్ యూజర్. అప్పుడు నీకేంటంటే ఈ 192 160 1.200 అనే మెషిన్ కి నువ్వు డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. యు నో యూజర్ నేమ్, యూ నీడ్ టు గెస్ పాస్వర్డ్, లాగిన్ అయిపోయింది ఇంకేమి. సో దిస్ ఇస్ హౌ ది ఎన్యూమరేషన్ వర్క్స్. ఎనీ డౌట్స్? రేపు ఇన్ ద సెన్స్ రేపు మండే కదా, మండే చూసేది మళ్ళీ వెనస్డే రోజు మీకు ఎన్యూమరేషన్ టూల్స్ రన్ చేసేసి దెన్ విల్ స్టార్ట్ ఫర్ ఎక్స్ప్లాయిట్స్ వాట్ వీ కెన్ డూ, హౌ వీ కెన్ డూ, ఏమేమి టూల్స్ యూజ్ చేస్తామో చూసి నేను మీకు చెప్తానండి అది. సో ఐఎమ్ స్టాపింగ్ మై స్క్రీన్ షేర్ అండ్ రికార్డ్ స్టాప్.